ఈ జాంగోలో మనం వర్క్ చేయాలంటే మనకి ఏం కావాలంటే కొన్ని టికెట్స్ని మనం ఏం చేయాలంటే సాల్వ్ చేయడం అనేది తెలియాలన్నమాట. ఈ టికెట్ మనం సాల్వ్ చేసే న్యూ టెక్నిక్స్ కనుక మనకి తెలియకపోతే మనం ఏం చేస్తామంటే మనం ఎంత చేసినా కానీ మనకి ఏమవుతుందంటే ఈ జాంగోతో మనం ఎప్పటికీ కూడా వర్క్ చేయలేమన్నమాట. సో అందుకోసం మనం ఏం చేద్దామంటే ఈ జాంగో అనేది నేర్చుకోవాలి అంటే మనకి ముందర కొన్ని బేసిక్స్ అనేవి ఉన్నాయి. ఈ బేసిక్స్ ద్వారా మనం కోడ్ని ఎలా రాస్తామనే టెక్నిక్స్ గురించి ఇంకొంచెం ఇంకొంచెం ఎక్స్పెన్సివ్గా నేర్చుకోవడానికి ట్రై చేసేద్దాం. ఓకే, దాంట్లో ఫస్ట్ మనం చూద్దాం. ఏంటంటే నా దగ్గర ఒక టికెట్ ఉందన్నమాట. ఏంటి అంటే ఆ టికెట్ ఇలా నాకు స్టార్ 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 ఆఫ్టర్ దట్ స్టార్ 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 ఆఫ్టర్ దట్ స్టార్ 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 అని నేను ప్రింట్ చేయాలి. ఇలా ప్రింట్ చేయాలంటే పైథాన్లో ఒక కోడ్ ఎలా రాస్తారు ఏంటి అనే దాని గురించి ఫస్ట్ మనం చూద్దాం అనమాట. ఎలా అంటే నా దగ్గర ఒక కోడ్ ఉందన్నమాట. ఏంటిదంటే నేను ఒక టికెట్ని ఫామ్ చేయాలి. ఎలా ఫామ్ చేయాలంటే ఇన్పుట్లో నేను ఒక నెంబర్ తీసుకుంటాను. ఎంత అని తీసుకున్నా అంటే ఇన్పుట్లో ఒక నెంబర్ 3 అని తీసుకున్నాను. వెంటనే నాకు ఏ ప్యాటర్న్ రావాలంటే స్టార్ 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 తర్వాత మళ్ళీ నాకేం కావాలి స్టార్ 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 అంటే ఈ టైప్లో నాకేం కావాలంటే ప్యాటర్న్ అనేది నాకు ప్రింట్ అవ్వాలన్నమాట. ఇలా ప్రింట్ అవ్వాలి అంటే పైథాన్లో మనం కోడ్ అనేది ఎలా రాస్తారు ఏంటి అనేది నాకు ఇచ్చిన వన్ ఆఫ్ ద మేజర్ టికెట్ అనమాట. ఇలాంటి టికెట్ని కనుక చేయాలి అంటే మనం ఎలా చేస్తాము ఏంటి అనే దాని గురించి చూద్దాం అనమాట. ఓకే, ఎప్పుడైనా సరే ఇలా ఇచ్చిన టికెట్స్ అని అనుకోండి, ఇలాంటి టికెట్స్ని కనుక మనం ఫామ్ చేయాలనుకోండి మనం ఏం చేయాలన్న వసంత దీనిలో ఉన్న రోస్ ఎలా ఉన్నాయో చూడాలి అనమాట. ఇక్కడ ఉన్న రో యొక్క ప్యాటర్న్ ఎలా ఉందో చూశాను. ఎలా ఉంది ఎలా ఉంది నాన్న ఎలా ఉంది స్టార్ ఉంది, తర్వాత ఏముంది స్పేస్ ఉంది, తర్వాత స్టార్ ఉంది, మళ్ళీ స్పేస్ ఉంది, స్టార్ ఉంది. ఇక్కడ చూశాను ఎలా ఉంది స్టారు స్పేసు స్టారు. ఇక్కడ కూడా ఎలా ఉంది స్టారు స్పేసు స్టారు. అంటే నాకేంటిది ఇక్కడ ఉన్న రోస్లో ఒక రోని కనుక ఫామ్ చేయడం నాకు వచ్చింది అనుకోండి, మిగతా రోస్ అన్నీ కూడా చూడండి ఒకే ప్యాటర్న్లో ఉన్నాయి. అంటే మనం ఈ టైప్ ఆఫ్ ప్యాటర్న్లో ఉన్న క్వశ్చన్ని కనుక మనం ఫామ్ చేయాలి అనుకోండి, పైథాన్లో మనం కోడ్ ఎలా రాస్తారు అనే దాని గురించి మనం ఏం చేద్దాం ఇప్పుడు 1 by 1 ఎలా రాస్తారు, దాని నుండి అడ్వాన్స్డ్గా స్టెప్స్ ఎలా ఫామ్ చేస్తారనే దాని గురించి చూద్దాం అనమాట. ఓకే, ఇన్పుట్లో నాకు ఎంత ఇస్తారు, నాకు ఇన్పుట్లో ఒక నెంబర్ ఇస్తారు. ఎంతని ఇస్తారంటే 3 అని ఇచ్చారు అనుకుందాం. వెంటనే నాకేం కావాలి ప్రోగ్రామ్ లోపల నాకేం కావాలి ఫస్ట్ రోలో స్టార్ స్టార్, సెకండ్ రోలో స్టార్ స్టార్ స్టార్, థర్డ్ రోలో స్టార్ 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 అనేది నాకు ప్రింట్ అవ్వాలి. ఇలా ప్రింట్ అవ్వాలి అంటే మనం పైథాన్లో కోడ్ అనేది ఎలా రాస్తారు అనే దాని గురించి చూద్దాం. ఫస్ట్ నేనేం చేద్దాం అంటే ఇన్పుట్లో మనం ఏదైతే తీసుకున్నామో ఆ మొత్తాన్ని కూడా మనం ఏం చేద్దాం ప్రోగ్రాంలోకి తెచ్చుకుందాం. అలా తెచ్చుకోవాలంటే మనం ఏం చేస్తాము ఇన్పుట్ ఆఫ్ అని కనుక చెప్పేసేసి తర్వాత ఏం చేసాం రన్ చేసామనుకోండి ప్రింట్ ఆఫ్ అని చెప్పేసి ఇక్కడికి వెళ్ళి ఎన్ అని ఇచ్చేసి రన్ చేసి అనుకోండి, అప్పుడు నాకేమవుతుందో చూడండి. ఇన్పుట్లో మనం ఏమైతే తీసుకున్నామో ఆ వాల్యూ అంతా మనకి ఏమవుతుందంటే ప్రోగ్రాంలోకి రావడం జరుగుతుంది అనమాట. ఓకేనా? ఓకే. ఆఫ్టర్ దట్ నేను ఇప్పుడు ఏం చేయాలి, నేను ఎప్పుడైనా సరే ప్యాటర్న్ క్వశ్చన్ కనుక ఫామ్ చేయాలనుకో అక్కడ ఉన్న రోస్లో ఫస్ట్ ఏ రోస్ని ప్రింట్ చేయాలి అనేది మనం చూడాలన్నమాట. అక్కడ ఉన్న రోస్ని కనుక చూసామనుకోండి, ఒకటో రో, రెండో రో, మూడో రో అన్నీ ఎలా ఉన్నాయి చూడండి. ఇక్కడ ఉన్న రోస్ అన్నీ ఎలా ఉన్నాయి, ఆల్ ఆర్ సిమిలర్గా ఉన్నాయి. వాటిలో ఫస్ట్ రో ఒక్కదాన్ని కనుక మనం ప్రింట్ చేయడం వచ్చింది అనుకో మిగతా రోస్ అన్నిటిని ప్రింట్ చేయొచ్చా? అలా చేయొచ్చు. కాబట్టి ఫస్ట్ నాకు ఏంటిదంటే ఇక్కడ ఉన్న రోస్లో ఫస్ట్ రో ఏదైతే ఉందో ఆ రోని కనుక మనం ప్రింట్ చేయాలనుకో మనం పైథాన్లో కోడ్ అనేది ఎలా రాస్తారనే దాని గురించి ఇప్పుడు చూద్దాం అనమాట. ఫస్ట్ రోని కనుక నేను ప్రింట్ చేయాలనుకో ఎలా ప్రింట్ చేస్తాను, ఏంటిది నాకు ఫస్ట్ రో ఎలా ప్రింట్ అవ్వాలి మురళి, ఎలా ప్రింట్ అవ్వాలి స్టారు స్పేసు స్టారు స్పేసు స్టార్. ఇలా ప్రింట్ అవ్వాలంటే అప్పుడు నేను ఎలా రాయాలి కోడ్? ఓకే, కొటేషన్ లో స్టార్ డబుల్ కోట్స్ లో స్టార్ అని పెట్టేసి స్పేస్ ఇచ్చి పెట్టేసి రిపిటేషన్ లో 3 అని ఎన్నిసార్లు 3 రాయాలి నేను 3 అని ఉందా 3 అని ఇచ్చేసేసి నేను ఏం చేశాను రన్ చేసేసాను. అప్పుడు నాకేమైందో చూడండి, మొదటి రోజు ఏమైంది 3 స్టార్స్ అనేవి రావడం జరిగిపోయింది. ఈ 3 అనే దాని బదులు నేనేం చేద్దాం, 3 అనే దాని బదులు 3 బదులు నేనేం రాసుకున్నాను ఇక్కడ ఎన్గా రాసుకున్నాను కదా,
అందుకోసం ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేద్దామంటే 3 తీసేసి n అని ఇద్దాం. అప్పుడు ఏం జరిగిద్దో చూద్దాం, ఏమైనా చేంజ్ జరిగిందేమో చూద్దాం. వెంటనే నాకు ఏమైందంటే 3 స్టార్స్ అనేవి ప్రింట్ అయిపోయింది. అలానే నాకు ఫస్ట్ రో వచ్చేసింది కాబట్టి మనం ఏం చేద్దాము, సెకండ్ రోని ఎలా ప్రింట్ చేస్తారో చూద్దాం. సెకండ్ రోని ప్రింట్ చేయాలనుకో నాకు ఏంటిది ప్యాటర్న్, వరుసగా 3 స్టార్స్ ఉండాలన్నమాట. అలా ఉండాలి అంటే నేను ఏం చేద్దాం, సేమ్ ఇదే కోడ్ని కాపీ చేసుకొని ఇక్కడ రన్ చేసేద్దాం. ఇప్పుడు నాకు ఏం జరిగిందో చూద్దాం. సెకండ్ రో అనేది నాకు ఏమైందంటే ప్యాటర్న్లో ప్రింట్ అవ్వడం అనేది జరిగిపోయింది. థర్డ్ రో అనేది కూడా మనకేం కావాలి, ప్రింట్ అవ్వడం ఎలా అనేది చూద్దాం. థర్డ్ రోని కనుక మనం ప్రింట్ చేయాలంటే ఏం చేస్తాం, మళ్ళీ ఇదే కోడ్ని పేస్ట్ చేసుకొని రన్ చేసామనుకోండి, ఏం జరిగిందో చూడండి. మనకి ఏం జరిగింది, సేమ్ కోడ్ అనేది నాకు ఏమైందంటే రావడం అనేది జరిగింది. అంటే ఇన్పుట్లో నేను 3 కనుక తీసుకున్నాను అనుకో, అప్పుడు నాకేమవుతున్నాయి, 3 రోస్ 3 కాలమ్స్ నాకేం కావాలి, స్టార్స్ అనేవి కనుక రావాలి అనుకోండి, మనం కోడ్ అనేది ఎలా రాస్తారంటే ఇలా రాయడం ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే అచీవ్ చేయొచ్చు అనమాట. ఓకే, ఇక్కడ కనుక మీరు కనుక చూసారనుకోండి 3, 4, 5 అనే ఇక్కడ లైన్స్ కనపడుతుంది చూడండి. అక్కడ ఉన్న లైన్స్లో ఉన్న కోడ్ ఎలా ఉందో చూడండి. ఎలా ఉంది, సిమిలర్గా ఉందన్నమాట ప్రతి లైన్లో. అంటే ఒకే బ్లాక్ ఆఫ్ కోడ్ ఆర్ ఒకే పీస్ ఆఫ్ కోడ్ అనేది మనకి ఎలా ఉంది, మల్టిపుల్ టైమ్స్ నాకేమైంది థర్డ్లో ఉంది. అదే కోడ్ నాకేముంది ఫోర్త్లో కూడా రిపీట్ అయింది. అదే థర్డ్లో ఉన్న కోడ్ నాకు ఎక్కడ రిపీట్ అయింది, 5లో కూడా రిపీట్ అయింది. ఇలా ఒకే బ్లాక్ ఆఫ్ కోడ్ మల్టిపుల్ టైమ్స్ కనుక రిపీట్ అవుతా ఉందనుకోండి, అలా రిపీట్ చేయాలి అంటే ఏం చేస్తున్నాం మనము, ఒక కాన్సెప్ట్ అనేది నేర్చుకున్నాం కదా. అంటే ఒకే బ్లాక్ ఆఫ్ కోడ్ బోలెడన్ని సార్లు మనం రిపీట్ చేయాలనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తాం, ఏ బ్లాక్ ఆఫ్ అయితే కోడ్ ఉంటుందో ఆ కోడ్ని తీసుకెళ్ళి లూప్లో పెట్టడం ద్వారా మనం ఏం చేయొచ్చు, మన దగ్గర ఉన్న కోడ్ ఏదైతే ఉందో దాన్ని ఎన్నిసార్లు అయినా సరే మనం ఏం చేయొచ్చు, రిపీట్ చేయొచ్చు అని మనకు తెలుసు కదా. అందుకోసం నేను ఏం చేస్తానంటే ఇక్కడికి తీసుకెళ్తాను అనమాట. అంటే ఇక్కడ పైన రాసిన కోడ్ ఏదైతే ఉందో అదంతా నాకేమవుతుంది, బోల్డ్ సార్లు ఇక్కడికి వెళ్ళి చూసారనుకోండి, ఇదే కోడ్ నాకేమవుతుందో చూడండి, బోల్డ్ అన్ని సార్లు రిపీట్ అవుతుంది. అందుకోసం నేను ఏం చేశానంటే ఇక్కడికి వెళ్ళి లూప్లో పెట్టుకోవాలని చెప్పాను. నాకు తెలిసిందండి ఫర్ లూప్ తెలుసు. ఫర్ ఐ ఇన్ అంటే రేంజ్ ఆఫ్, ఎన్నిసార్లు నాకు ఈ కోడ్ రన్ అవ్వాలి, ఎన్నిసార్లు నాకు రన్ అవ్వాలి, 3 సార్లు రన్ అవ్వాలి. 3 అని పెట్టుకున్నాను. అంటే 3 బదులు నేనేం తీసుకోవచ్చు, 3 అనేది ఇన్పుట్లో తీసుకున్నాను కాబట్టి దాని బదులు n అనేది తీసుకున్నాను, n అని పెట్టుకున్నాను. తర్వాత వెళ్ళి నేను ఏం చేశాను అంటే కాల్ అని పెట్టాను. తర్వాత మనం చేయాల్సింది ఏంటంటే ఇక్కడ ఏదైతే రిపీట్ అవ్వాల్సిన కోడ్ ఉందో దాన్ని ఏం చేయాలంటే ఇన్సైడ్ ఆఫ్ ద లూప్లోకి తెచ్చుకోవాలి. అంటే ఏం చేయాలి, ఇక్కడ ఇండెంటేషన్ కనుక ఇచ్చేసామనుకోండి, వెంటనే మనకి ఏమవుతుందంటే అది లూప్లోకి రావడం అనేది జరిగిపోయింది. ఆ తర్వాత మనకి ఏవైతే రిపీట్ అవుతున్న కోడ్లు ఉన్నాయో వాటన్నిటిని కూడా నేను ఏం చేశాను అంటే రిమూవ్ చేశాను. ఆఫ్టర్ దట్ నేను ఏం చేశాను అంటే కోడ్ని రన్ చేశాను. ఇప్పుడు కనుక చూసాను ఏం జరిగిందో చూద్దాం. ఏం జరిగింది, నాకు సేమ్ అవుట్పుట్ అనేది రావడం జరిగింది. ఇప్పుడు నేను ఏం చేశాను అంటే ఇక్కడ 3 తీసేసి 4 అని పెట్టాను. నాకేం జరిగిందో చూద్దాం. వెంటనే నాకేం జరిగింది, నా లూప్లో ఉన్న కోడ్ ఏం చేసిందంటే మనం ఇన్పుట్లో ఎంత వాల్యూ మారితే అన్నిసార్లు నాకేం చేసిందంటే కోడ్ని రన్ చేస్తూ ఉందన్నమాట. అంటే ఒకే లైన్ ఆఫ్ కోడ్ని మనం మల్టిపుల్ టైమ్స్ కనుక రాయాలనుకోండి, ఎలా రాస్తారంటే ఇలా రాయడం ద్వారా అచీవ్ చేయవచ్చు. అంటే ఏం చేస్తాము, మనం మాన్యువల్గా ఏదైతే నేర్చుకున్నామో అదే కోడ్ని ఏం చేస్తాం, మల్టిపుల్ టైమ్స్ రిపీట్ చేయాలంటే ఏం చేస్తాము, లూప్ అనే దాన్ని యూజ్ చేయడం ద్వారా మనం ఏం చేయవచ్చు అంటే కోడ్ని రాయవచ్చు అనే ఒక అడ్వాన్స్డ్ స్టెప్ గురించి మనం నేర్చుకున్నాం. అలానే మనం ఏం చేద్దామంటే దీనికంటే ఇంకా అడ్వాన్స్డ్ స్టెప్ అనేది ఒకటి ఉందన్నమాట. ఆ స్టెప్ని మనం ఎలా ఓవర్కమ్ చేస్తాము, ఎలా అచీవ్ చేస్తామనే దాని గురించి చూద్దాం. సపోజ్ దట్ ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేశానంటే నేను మరొక స్టెప్ తీసుకున్నాను. ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేశాను అంటే ఈ మొత్తం తీసేసాను. తీసేసి నేను ఏం చేశాను అంటే మురళి గారు ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేశాను, ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ n అని ఇచ్చాను, ప్రింట్ ఆఫ్ స్టార్ అని ఇచ్చాను. ఇప్పుడు నేను ప్రింట్ చేశాను ఏం జరిగింది, ఏం జరిగిందో చూడండి. స్టార్ 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 అనేది నాకేమైంది, ఫస్ట్ నాకు స్టార్ ప్రింట్ అయిపోయింది. తర్వాత ఇటరేషన్లో నాకేమైంది, మరలా మరొక స్టార్ ప్రింట్ అయిపోయింది. ఆ తర్వాత ఇటరేషన్లో మరొక స్టార్, ఆ తర్వాత ఇటరేషన్లో మరొక స్టార్ అనేది ప్రింట్ అవుతా ఉంది. అంటే మనం ఒక లూప్లో కోడ్ అనేది ఇలా రాసి పెట్టామనుకోండి, ఏం జరిగిందంటే స్టార్స్ అనేవి ఏమైనాయి అంటే ఇటరేషన్ ఆఫ్టర్ ఇంకొక ఇటరేషన్లో ఏమైనాయి అంటే స్టార్స్ అన్నీ కూడా ఏమైనాయి అంటే వరుసగా నాకు ప్రింట్ అవ్వడం అనేది జరిగిపోయింది అనమాట.
సపోజ్ ఇలా ప్రింట్ అవుతున్న కోడ్లు ఏవైతే ఉన్నాయో ఈ కోడ్లన్నిటిని కూడా నేను ఏం చేస్తానంటే ఒకే లైన్ మీద కనుక మనం ప్రింట్ చేయాలి అనుకోండి, అప్పుడు మనం ఒక స్టెప్ చేయొచ్చు అనమాట. అంటే ఏం చేయొచ్చు, ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేస్తానంటే కామా పెట్టేసి ఎండ్ అనే ఒక ఫంక్షన్ ఇచ్చాను అనమాట. ఎండ్ ఆఫ్ అని పెట్టేసి తర్వాత నేను ఏం చేశానంటే స్పేస్ అనేది ఇచ్చాను. నాకేం జరిగిందో చూడండి, మనం ఏదైతే లూప్ రాసామో దాంట్లో ఏమవుతుంది, ఇటరేషన్ తర్వాత ఇటరేషన్ ప్రింట్ అయ్యే ఏవైతే ఉన్నాయో స్టార్స్ అన్ని కూడా నాకేం జరిగిందో చూడండి, వన్ ఆఫ్టర్ వన్ అంటే ఒకే లైన్లో నాకేమైంది, వన్ ఆఫ్టర్ వన్ అంటే నాకు ఎలా ప్రింట్ అయింది, మనం ఏదైతే లూప్ రన్ చేసేసామో ఆ లూప్లో ప్రింట్ అయ్యే వాటన్నిటి కాడ నేను ఏం చేశానంటే కామా పెట్టేసి ఎండ్ ఈక్వల్ టు స్పేస్ అనేది కనుక ఇచ్చాను అనుకోండి, ఏం జరుగుతుందంటే నాకు ఇక్కడ రాసిన కోడ్ ఏదైతే ఉందో ఈ కోడ్ కనుక రాసాను అనుకోండి, నాకు ఏం జరుగుతుందంటే మన ఏదైతే ప్రింట్ అవ్వాల్సిన కోడ్ ఉందో ఆ కోడ్ అంతా కూడా నాకు ఎలా ప్రింట్ అవుతుంది, ఒకే లైన్లో నాకు ఏమవుతుందంటే ప్రింట్ అవ్వడం అనేది జరుగుతుంది అనమాట. ఓకే, మనకి ఎంటైర్ ద లూప్ ద్వారా రన్ అయ్యే అవుట్పుట్ మొత్తం కూడా నాకు ఏమవుతుందంటే ఒకే లైన్లో కనుక నాకు ప్రింట్ అవ్వాలనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఎండ్ ఈక్వల్ టు డబల్ కోర్స్లో ఎంటీ స్పేస్ అనేది ఇవ్వడం ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే ఈజీగా ఇలా అచీవ్ చేయవచ్చు అనేది నేర్చుకున్నాం అనమాట. ఓకేనా? ఓకే, అంటే నాకు ఇంకొక అనదర్ స్టెప్ గురించి నేర్చుకున్నాను అనమాట. ఇప్పుడు నేనేం చేద్దాం అనుకున్నా అంటే సేమ్ మనం ఇందాక లూప్లో తీసుకున్న కోడ్ ఉంది కదా, ఆ కోడ్ని అడ్వాన్స్డ్గా కనుక ప్రింట్ చేయాలంటే ఎలా ప్రింట్ చేస్తారనేది చూద్దాం అనమాట. ఓకే దెన్ అప్పుడు నేను ఏం చేశానంటే ఇక్కడికి వెళ్ళేసేసి ఫర్ చైన్ రేంజ్ ఆఫ్ అని పెట్టేసి ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేశాను అంటే ఎన్ అని ఇచ్చాను. తర్వాత నేను ఏం చేశాను అంటే కాల్ అని పెట్టి దీని కింద ఏదైతే ఉందో ఆ బ్లాక్ ఆఫ్ కోడ్ మొత్తాన్ని ఇచ్చేసేసి తర్వాత నేను ఏం చేశాను అంటే కోడ్ని రన్ చేసాను. ఇప్పుడు ఏం జరిగింది, ఇక్కడ నేను 3 అని ఇద్దాం. ఏం జరిగింది మొదటి సేమ్ 4 ప్రింట్ అవుతాయి. ఇప్పుడు వెళ్ళి మూడు ఏం స్టార్లు వచ్చాయి. 3 టైమ్స్ స్టార్స్ 9 టైమ్స్ ఏమైంది అంటే స్టార్స్ అనేవి ప్రింట్ అవ్వడం జరిగింది. ఇందువల్ల ఇలా ప్రింట్ అవ్వడం జరిగింది అనే దాని గురించి మనం ఏం చేద్దాం ఒకసారి చూద్దాం అనమాట. ఎందుకంటే నా దగ్గర ఉన్న డీబగ్గింగ్ అనే దాన్ని ఆన్ చేసేసాను. ఆన్ చేసి చూస్తే నాకు ఏం జరిగిందో ఇటరేషన్ జరుగుతుంది. పైన ఏదైతే ఫర్తో చెప్పానో దాన్ని ఏమంటారంటే అవుటర్ లూప్ అంటారు. దాని కింద ఉన్న దాన్ని ఏమంటారంటే ఇన్నర్ లూప్ అని పిలుస్తారు. అంటే ఇక్కడ మీకు ఏదైతే కనపడుతుందో ఈ కోడ్ని ఏమంటారంటే ఇన్నర్ లూప్ అంటారు, దీన్ని ఏమంటారంటే అవుటర్ లూప్ అంటారు. అవుటర్లో లూప్లోంటి ఒక వాల్యూ వచ్చింది అనుకోండి, అప్పుడు నాకేం జరిగింది అంటే ఇన్నర్ లూప్లో ఉన్న వాల్యూస్ ఏమవుతాయి అంటే ఇన్నర్ లూప్లో రేంజ్ ఎంత అయితే ఉందో అన్నిసార్లు ఏమవుతుంది, బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది రన్ అవుతుంది. ఎప్పుడైతే ఇన్నర్ లూప్ అనేది కంప్లీట్ అయిపోతుందో వెంటనే ఏం చేస్తుంది, అవుటర్ లూప్ చెప్పిద్ది అనమాట. అవుటర్ లూప్ ఏం చేసి దాంట్లో ఉన్న వాల్యూని పాస్ చేసింది. వెంటనే ఏం చేస్తుంది, ఇన్నర్ లూప్ అనేది రన్ చేస్తూ ఉంటుంది. అలా రన్ చేసేటప్పుడు ఎలా జరిగిందో ఇటరేషన్స్ చూద్దాం అనమాట. మనం ఇక్కడికి వెళ్ళి జాగ్రత్తగా చూద్దాం. నెక్స్ట్ అని ముఖ్యం అంటే ఫస్ట్ నాకు ఏం జరిగింది, అవుటర్ లూప్లో ఒక వాల్యూని తీసుకుంది. ఎంతని తీసుకుంది, ఐ అంటే మనం ఏ వేరియబుల్ ఇచ్చాము, ఐ అనే వేరియబుల్ ఇచ్చాం కాబట్టి ఐ అనే వేరియబుల్లో రేంజ్ ఆఫ్ ఎన్ ఇన్పుట్లో నేను ఎంత తీసుకున్నాను, 3 అని తీసుకున్నాను కాబట్టి సీక్వెన్స్లో ఫస్ట్ వచ్చే నెంబర్ ఎంత 0 కాబట్టి ఐ అనే వేరియబుల్లో 0 అనే వాల్యూ స్టోరేజ్ అయింది. వెంటనే తర్వాత ఏమైంది, నెక్స్ట్ లైన్లో కోడ్ పాస్ అయిపోయింది. అప్పుడు నాకు నెక్స్ట్ లైన్లో ఏముందంటే ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ ఎన్ అన్నాను. అంటే అప్పుడు నాకేమైంది, ఇన్నర్ లూప్లో కోడ్ రన్ అయింది. ఏమైంది, ఎన్ అన్నాను. ఎన్ అంటే ఎంత 3 అంటే ఇది లూప్ కాబట్టి ఏమైంది, జీలో ఫస్ట్ వాల్యూ ఎంత తీసుకుంది 0 అనే దాన్ని స్టోర్ చేసుకుంది. ఓకేనా? ఓకే. తర్వాత నేను ఏం చేశాను అంటే కోడ్ని రన్ చేశాను. వెంటనే నాకు ఏమైందంటే ఇక్కడ కోడ్ ఏదైతే ఉందో ఈ కోడ్ ఏంటిది, స్టార్ అనేది అన్ని ప్రింట్ చెయ్యి అని చెప్పాడు. ఇక నేనేం రాశాను, ఒకే లైన్లో ప్రింట్ చెయ్యి అని చెప్పాను అనమాట. అప్పుడు నాకేమైందంటే స్టార్ అనేది ఇక్కడ ప్రింట్ అయిపోయింది అనమాట. ఓకేనా? ఓకే. ఆ తర్వాత నేనేం చేశానంటే మళ్ళీ ప్రింట్ అయిపోయింది కాబట్టి వెంటనే ఏమైపోయింది, దీని తర్వాత ఏ టైప్ ఆఫ్ కోడ్స్ అనేవి లేవు అనమాట. అందువల్ల నాకేమైంది, కోడ్ వెంటనే మళ్ళీ ఎక్కడికి వెళ్ళింది, ఇన్నర్ లూప్లో ఉన్న వాల్యూస్ కంప్లీట్ అయినాయో లేదో చూసుకుంది అనమాట. చూసుకోవాలంటే ఫస్ట్ మళ్ళీ రన్ చేశాను. అప్పుడు ఏమైంది, కంప్లీట్ అవ్వలేదు. ఏముంది, 0 అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇన్నర్ లూప్లో మరొక వాల్యూ 1 అనే వాల్యూతో ఏమైందంటే సీక్వెన్స్ రన్ అయిపోయింది. తర్వాత నాకేమైంది, బ్లాక్ ఆఫ్ కోడ్లోకి వచ్చేసింది. వెంటనే రన్ చేశాను. రన్ చేయగలను ఏమైంది, ఇక్కడ ఉన్న కోడ్ స్టార్ అనేది ప్రింట్ అయిపోయింది. అది ఎలా ప్రింట్ అవ్వాలని చెప్పాను, ఒక లైన్లో మాత్రమే ప్రింట్ అవ్వాలని చెప్పాను. ఓకే.
ఒక లైన్లోనే ప్రింట్ అయిపోయింది. ఓకే, అప్పుడు 2 స్టార్స్ వచ్చినాయి. మళ్ళీ తర్వాత ఎక్కడికి వెళ్ళింది లూపు, ఇన్నర్ లూప్లో కండిషన్ దగ్గరికి వెళ్ళింది. కండిషన్ ఏం చెప్పింది, జేలో అనదర్ వాల్యూని తీసుకోమని చెప్పింది. ఎంత తీసుకుంది, 2 అనే వాల్యూని తీసుకొచ్చేసి జేలో స్టోర్ చేసుకుంది. జస్ట్ జేలో నాకేం చేసింది, నెక్స్ట్ వాల్యూని తీసుకెళ్ళి స్టోర్ చేసుకుంది. వెంటనే నాకేం జరిగింది, లూపు నెక్స్ట్ లైన్లోకి వచ్చేసింది. నెక్స్ట్ లైన్ ఏం జరిగింది, స్టార్ అనే దాన్ని ప్రింట్ చేసేసింది. అప్పుడు నాకు 3 స్టార్స్ వచ్చినాయి. మళ్ళీ ఎక్కడికి వెళ్ళింది, ఈ కోడ్ ప్రింట్ అవ్వగానే ఇదేంటి ఇన్నర్ లూప్లోది కాబట్టి వెంటనే ఇన్నర్ లూప్లోకి వెళ్ళిపోయింది. ఇన్నర్ లూప్లోకి వెళ్ళేసి అంటే జేలో మరొక వాల్యూని స్టోర్ చేసుకుందామని అడిగింది. అడిగితే ఏం చేసింది, జేలో మనం ఏ వాల్యూని స్టోర్ చేసుకోలేము అనేసి ఏం చేసింది, కోడ్ అనేది చెప్పేసింది అనమాట. వెంటనే నాకు ఏం జరిగింది, మనకి ఇన్నర్ లూప్లో ఉన్న వాల్యూస్ అన్ని కంప్లీట్ అయిపోయినాయి అని చెప్పేసింది. వెంటనే అప్పుడు ఏం వెళ్ళింది, లైన్ అనేది ఎక్కడికి వెళ్ళింది, అవుటర్ లూప్లోకి వెళ్ళిపోయింది. అవుటర్ లూప్లో నాకు నెక్స్ట్ వాల్యూ ఏదో చూసుకున్నాను. ఏం వాల్యూ వచ్చింది, నెక్స్ట్ వాల్యూ నాకు ఏమొచ్చిందంటే ఎంత వచ్చింది, ఐ అనేది నాకు ఎంత వచ్చిందంటే 2 అనేది వచ్చేసింది, 1 అనేది వచ్చేసింది. ఆ తర్వాత నాకేం జరిగింది, తర్వాత ఇది ఇక్కడ కనుక మీరు చూసాను ఏం జరిగిందో చూడు, ఐ అనే వేరియబుల్లో నాకు ఎంత వచ్చింది, 1 అనే వాల్యూని తీసుకుంది. ఇన్నర్ లూప్ని రన్ చేసేసింది. ఇన్నర్ లూప్లో 0 అనే వాల్యూ స్టోరేజ్ అయిపోయింది. తర్వాత ఏం జరిగింది, తర్వాత నాకేం జరిగిందో మీరే చూడండి ఇక్కడ. తర్వాత నాకేమైంది, స్టార్ అనేది ప్రింట్ అయిపోయింది. అప్పుడు నాకు ఇక్కడ ప్రింట్ అయిపోయింది. తర్వాత నేను ఏం చేశాను అంటే మళ్ళీ ఇటరేషన్ రన్ చేశాను. అలా ఇటరేషన్ రన్ చేస్తూ ఉంటే నాకేం జరుగుతుంది, ఇన్నర్ లూప్లో కంప్లీట్ అయ్యగానే అవుటర్ లూప్లో కంప్లీట్ అవ్వగానే ఇన్నర్ లూప్లోకి వెళ్తూ ఉంది. అప్పుడు నాకు ఏమైంది, కోడు వెంటనే ఆ వచ్చే వాల్యూస్ అన్ని నాకు ఏమైందంటే ఒకే లైన్లో రావాలని చెప్పింది కాబట్టి వెంటనే నాకు అవుట్పుట్ ఏమైందంటే ఇలా ఒకే లైన్లో నాకు అవుట్పుట్ రావడం జరిగిపోయింది. అలా వచ్చేటప్పుడు నేను ఏం చేశానంటే ఈ లూప్ ఏదైతే రన్ అవుతుందో ఈ ఇన్నర్ లూప్ రన్ అయ్యేటప్పుడు ఇన్నర్ లూప్ యొక్క ఎండ్ ఆఫ్ ద లైన్ కాడ నేను ఏం చేశానంటే ప్రింట్ ఆఫ్ అని ఒక ఫంక్షన్ ఇచ్చాను అనమాట. ప్రింట్ ఆఫ్ అనే ఫంక్షన్ ఇచ్చేసి కోడ్ని రన్ చేసేసాను. వెంటనే ఏం జరిగిందో చూద్దాం ఆగండి. ఏం జరిగిందంటే ఇన్నర్ లూప్లో వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ ఇన్నర్ లూప్లో రన్ అయ్యే వాల్యూస్ వరకు మాత్రమే ఏం జరిగిందంటే ఒక రోని ఫామ్ చేసింది. తర్వాత మళ్ళీ ఏం జరిగింది, ఇన్నర్ లూప్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి అవుటర్ లూప్లో నెక్స్ట్ వాల్యూ ఏదైతే తీసుకుంటుందో ఆ వాల్యూని తీసుకున్నప్పుడు ఇన్నర్ లూప్లో ఉన్న కోడ్ ఏదైతే ఉందో అక్కడ జరిగే ఇటరేషన్స్ అన్నిటిని కూడా ఏం చేసింది, నెక్స్ట్ లైన్లో తీసుకుంది. ఆ తర్వాత ఏం చేసింది, మళ్ళీ ఇన్నర్ లూప్లో నెక్స్ట్ జరిగే ఇటరేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఏం చేసిందంటే మరొక రోలో తీసుకోవడం జరిగిందనమాట. ఇలా మనకి ఏం చేస్తుందంటే అంటే మనం ఇన్నర్ లూప్ అనేది రాసేటప్పుడు ఇన్నర్ లూప్లో మనం ఏం చేసేస్తామంటే ఎండ్ ఆఫ్ అని పెట్టాము అనుకోండి, ఏం జరిగిందంటే ఇన్నర్ లూప్లో ప్రింట్ అయ్యే వాల్యూస్ అన్నీ కూడా నాకు ఏమవుతాయంటే ఒకే లైన్లో ప్రింట్ అవ్వడం అనేది జరిగిపోయింది. ఎప్పుడైతే నేను ఎండ్ ఆఫ్తో పాటు ప్రింట్ ఆఫ్ అనే మరొక ఫంక్షన్ పెట్టాను అనుకోండి, వెంటనే ఏం జరిగిందంటే ఇన్నర్ లూప్ ఏ వాల్యూస్ అయితే జరుగుతుందో ఆ వాల్యూస్ని మాత్రం ఏం చేసిందంటే ఒక లైన్లో ప్రింట్ చేయడం చేసింది. ఆ తర్వాత ఏమైందంటే ఇన్నర్ లూప్ కంప్లీట్ అయిపోగానే నెక్స్ట్ టైం మళ్ళీ ఇన్నర్ లూప్ రన్ అయినప్పుడు ఏమైంది, దాంట్లో ఉన్న కోడ్ ఏం చేసిందంటే మరొక రోని ఫామ్ చేసింది. ఆ తర్వాత అగైన్ మళ్ళీ ఇన్నర్ లూప్లో ఉన్న కోడ్ కనుక ఎగ్జిక్యూట్ అయిందనుకో ఆ వాల్యూస్తో నాకేమైందంటే మరొక రో అనేది ప్రింట్ అయిపోయింది. అలా ప్రింట్ అవ్వడం ద్వారా నాకేమైందంటే ఇలా స్క్వైర్ అనే ప్యాటర్న్ అనేది ఫామ్ అయిందనమాట. ఇలా ఫామ్ అప్ చేయడంలో ఎవరికైనా సరే డౌట్ ఉంది. ఓకే. అలానే నెక్స్ట్ అనదర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. అంటే నాకేమైంది, ఇన్నర్ లూప్ రన్ అయ్యేటప్పుడు ఏమైంది, ఫస్ట్ జేలో 0 తీసుకున్నప్పుడు స్టార్, జేలో 1 తీసుకున్నప్పుడు మరొక స్టార్, జేలో 2 తీసుకున్నప్పుడు మరొక స్టార్. అలానే నాకేమైంది, మళ్ళీ 5 నుండి మరొక వాల్యూ తీసుకోగల నాకేమైంది, మళ్ళీ ఏమవుతుంది, జేలో 0 అప్పుడు, జేలో 1 అప్పుడు, జేలో 2 అప్పుడు ఇంకొక స్టార్స్ ఏం చేసిందంటే ఒక్కొక్క రోలో ఏం చేసిందంటే ఇలా ప్రింట్ చేసుకుంటా వెళ్ళింది. అంటే నాకేమైందంటే అవుట్పుట్ అనేది ఫామ్ అయిపోయింది. ఓకే. అలానే మరొక టికెట్ తీసుకుంది. మరొక టికెట్ వచ్చేసరికి నాకేంటంటే ఇలా ఒక రైట్ యాంగులర్ ట్రయాంగులర్ ప్యాటర్న్ ఏం చేయాలంటే స్టార్ రూపంలో ఉన్న ఒక రైట్ యాంగులర్ ట్రయాంగులర్ అనే ప్యాటర్న్ ఏం చేయాలంటే ప్రింట్ చేయాలన్నమాట. అలా ప్రింట్ చేయాలంటే మనం కోడ్ ఎలా రాస్తారు ఏంటి అనే దాని గురించి మనం ఏం చేద్దామంటే ఇప్పుడు వన్ బై వన్ అనేది డిస్కస్ చేసుకుందాం. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఏదైతే కోడ్ ఉందో ఇదే ప్యాటర్న్లో కనుక టికెట్ కనుక మనం ప్రింట్ చేయాలనుకో కోడ్ ఎలా రాస్తారో చూద్దాం అన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా ప్రింట్ చేస్తారు, నాకేం చేయాలంటే ఇక్కడున్న రోస్ కనుక చూసుకున్నారు ఇంకేముంది, స్టారు స్పేసు స్టారు అంటే లేదా స్టార్ ఒక్కటే ఉంటుంది, తర్వాత స్పేసు స్టారు స్పేసు స్టారు స్టారు స్పేసు స్టారు అంటే నాకేమవుతుందంటే ఇక్కడ ఉన్న ప్యాటర్న్స్ అంతా కూడా నాకు స్టారు స్పేసు స్టారు ఇలా ఉండాలి అని నాకు అర్థమైంది.
అంటే ఇలా ఉండాలి కాబట్టి నేనేం చేద్దాం అంటే మాన్యువల్గా ఎలా ప్రింట్ చేస్తారో చూద్దాం అనమాట. n=3 తీసుకున్నప్పుడు ఈ ప్యాటర్న్ రావాలి. ఇలా ప్రింట్ చేయాలనుకో మనం కోడ్ని ఎలా రాస్తారనే దాని గురించి చూద్దాం అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ అలా ప్రింట్ చేయాలనుకో మనం ఏం చేస్తారంటే ఇక్కడికి వెళ్ళేసి ఏం చేస్తాము, ప్రింట్ ఆఫ్ అని పెట్టేసి మొదటి లైన్లో ఎన్ని స్టార్స్ కావాలి మనకి, ఒక స్టార్ కావాలి కాబట్టి అప్పుడు నేను ఏం చేశాను అంటే స్టారు స్పేస్ ఇంటూ నేను ఏం చేశాను అంటే 1 అని ఇచ్చాను. అప్పుడు నాకేం జరిగిందో చూద్దాం. ఒక స్టార్ వచ్చేసేసింది. తర్వాత లైన్లో నాకేం కావాలి, ఎన్ని కావాలి మురళి, తర్వాత లైన్లో నాకు 2 స్టార్స్ కావాలి. 2 స్టార్స్ కావాలనుకోప్పుడు నేను ఎలా రాయాలి, ప్రింట్ ఆఫ్ అని పెట్టేసేసి డబల్ కోట్స్లో నేను ఏం చేశాను అంటే స్టారు స్పేసు ఇంటూ 2 అని ఇచ్చాను అనమాట. అంటే నాకేం స్క్రీన్లో చూద్దాం. ఏం జరిగింది, 2 స్టార్స్ అని నాకేంటంటే ప్రింట్ అవ్వడం అనేది జరిగిపోయింది. ఆ తర్వాత లైన్లో నేను ఏం చేద్దాం అనుకున్నాను అంటే 3 స్టార్స్ ప్రింట్ అవ్వాలి కాబట్టి అప్పుడు కోడ్ ఎలా రాస్తారో చూద్దాం. వెంటనే ఈ కోడ్ అంతా కాపీ చేసుకొని ఇక్కడ ప్రింట్ చేశాను. ఇక్కడికి ఏం చేశానంటే 2 తీసేసి 3 వచ్చాను. వెంటనే నాకేం జరిగింది చూడండి, ఏం జరిగింది, ఒక రైట్ యాంగిల్ ట్రయాంగులర్ అనే ప్యాటర్న్ అనేది నాకు ఫామ్ అయింది. ఓకే, ఇక్కడ ఉన్న కోడ్ని కనుక చూసాను 3 అనే కోడ్, 4 అనే కోడ్, 5 అనే కోడ్ అన్నీ ఎలా ఉన్నాయి, కొంచెం స్లైట్ డిఫరెన్స్గా ఉన్నాయి. ఎలా డిఫరెన్స్గా ఉన్నాయో చూడండి, స్టార్ అనేవి స్పేస్ అనేవి అన్ని ఖాళీగానే ఉన్నాయి. నంబర్ ఆఫ్ ఇటరేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ చూడండి ఎలా ఉన్నాయి, ఇంక్రీజింగ్ ఆఫ్ ద ఆర్డర్లో ఉన్నాయి. అంటే ఇంక్రీజింగ్ ఆఫ్ ద ఆర్డర్లో కనుక ఉన్నాయి అనుకోండి, వాటిలో ఉన్న కామన్గా ఉన్న ఒక ప్యాటర్న్ ఫామ్ చేద్దాం. 2ని ఎలా రాసుకోవచ్చు మనము, 1+1గా రాసుకోవచ్చా, 1+1 అంటే ఎంత, 2. అంటే ఇలా రాసిన నాకేమైంది, ఎలాంటి ఇష్యూ లేదు. 3ని ఎలా రాసుకోవచ్చు, 1+3గా రాసుకోవచ్చా, 1+2గా రాసుకోవచ్చా, ఓకే. 1ని ఎలా రాసుకోవచ్చు, 1+0గా రాసుకోవచ్చా. అంటే నేను ఏం చేశాను, 1 అనేది కామన్గా ఉంది, దాని తర్వాత నేను ఏదైతే ఇటరేషన్స్ తీసుకుంటున్నానో అవన్నీ చూడండి నాకు ఎలా ఉన్నాయో 0, 1, 2 అనే ఇటరేషన్లో ఉన్నాయి. అంటే నేను ఏం చేయాలి, ఈ కోడ్లో ఏం చేస్తే నాకు మారుతుందంటే జస్ట్ ఇటరేషన్స్ని మాత్రమే జస్ట్ కొంచెం కనుక మార్చాను అనుకోండి, వెంటనే మనకి ఏమవుతుంది, ఈ ఇక్కడ ఉన్న ప్రతి కోడ్ కూడా ఎలా ఉంది, జస్ట్ ఫర్ ఏ స్మాల్ కరెక్షన్ కనుక చేశానుకో ప్రతి కోడ్ కూడా ఎలా ఉంటుంది మురళి, ఎలా ఉంటుంది, సిమిలర్గానే ఉంటుంది. కాబట్టి ఇలా ఏదైతే ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ మల్టిపుల్ టైమ్స్ మనకి ఏమవుతుంది, రిపీటెడ్గా కనుక మనం రాయాలనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తామంటే లూప్ అనే దాన్ని యూజ్ చేయడం ద్వారా అచీవ్ చేయొచ్చు కదా. అందుకోసం నేను ఏం చేద్దామంటే ఇక్కడికి లూప్లో పెట్టుకున్నాను ఈ బ్లాక్ ఆఫ్ కోడ్స్ అన్నిటిని. అందుకని నేను ఏం చేశాను, ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ ఎంతని పెట్టుకున్నాము, n అని పెట్టుకున్నాం. అంటే ఎన్నిసార్లు కావాలి నాకు, 3 టైమ్స్, నాకు 3 rows ఫామ్ అవ్వాలి కాబట్టి ఓకే. ఆ తర్వాత ఎంచుకొని ఇక్కడ ఉన్న బ్లాక్ ఎన్నిసార్లు రిపీట్ అవ్వాలంటే 3 సార్లు కాబట్టి 3 అని పెట్టుకున్నాను. ఆ తర్వాత నేను ఏం చేశానంటే ఇక్కడ ఉన్న బ్లాక్ని రన్ చేసేసి నేను ఏం చేశానంటే ఈ వాల్యూస్ని తీసుకెళ్ళాను. ఈ వాల్యూస్ని తీసేటప్పుడు నాకు ఏం కావాలి, 1 తర్వాత నాకు 0 రావాలి. 0 రావాలంటే ఎలా వస్తుంది, 0 అనేది ఎక్కడ ఉందో చూడండి, ఎక్కడుంది, ఫస్ట్ ఇటరేషన్లో ఎంత స్టోరేజ్ అయింది మురళి, ఐ అంటే ఎంత, 0. స్టోరేజ్ అయింది, 0 స్టోరేజ్ అయింది కాబట్టి ఇక్కడికి నేను ఏం చేశానంటే 0 తీసేసి ఐ అని పెట్టేశాను. ఈ మొత్తం ఎప్పుడైనా సరే స్ట్రింగ్ రెపిటేషన్ చేసేటప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ ఏం చేయాలంటే బ్రాకెట్స్లో మెన్షన్ చేసుకోవాలన్నమాట. ఇక్కడికి నేను బ్రాకెట్స్ పెట్టేసుకున్నాను. పెట్టేసి నేను ఏం చేశానంటే కోడ్ని రన్ చేశాను. అంటే నాకేం జరిగింది, మనకి ఏదైతే మనం తీసుకున్నామో అదే ప్యాటర్న్ అయితే నాకేం చేసిందంటే ప్రింట్ చేసేసింది. ఓకే, అంటే నేను మాన్యువల్గా రాసిన కోడ్లు ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఏం చేస్తాం, లూప్ అనేది రాయడం ద్వారా మనం ఏం చేయవచ్చు, మాన్యువల్గా మనం ఏదైతే కోడ్ రాస్తున్నామో ఆ కోడ్ని మనం ఏం చేయొచ్చు, లూప్ ద్వారా ఇంకా మోర్ ఎక్స్పెన్సివ్గా రాయొచ్చు అనమాట. అదే ఈ లూప్లో రాసిన కోడ్ ఏదైతే ఉందో ఈ కోడ్ని మనం ఏం చేయొచ్చు అంటే నెస్టెడ్ లూప్ ద్వారా రాయడం ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే ఇంకొంచెం మోర్ ఎక్స్పెన్సివ్గా ఏం చేయొచ్చు అంటే ఇంకొంచెం మోర్ స్ట్రాంగ్గా ఏం చేయొచ్చు అంటే కోడ్ అనే దాన్ని రాయొచ్చు అనమాట. ఎందుకంటే మనం బేసిక్ లైన్స్ ఆఫ్ కోడ్స్ రాసేటప్పుడు నెస్టెడ్ లూప్ అనేది కష్టంగా ఉండొచ్చు. బట్ మనం ఏమవుతుందంటే ముందుకు వెళ్ళే కొద్దికి మనకి ఏమవుతుందంటే ఈ నెస్టెడ్ లూప్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మనకి ఏం కావాలంటే ఈ నెస్టెడ్ లూప్లో ఉన్న టెక్నిక్స్ ఏవైతే ఉన్నాయో ఆ టెక్నిక్స్ అన్నీ మనకు తెలియాలి అంటే మనం ఏం చేయాలంటే ఈ ప్యాటర్న్ క్వశ్చన్స్ కనుక డీల్ చేయడం ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే ఈజీగా మనం ఏం చేయొచ్చు అంటే ఇంకా మోర్ ఎక్స్పెన్సివ్గా మనం ఏం చేయొచ్చు అంటే నేర్చుకోవచ్చు అనమాట.
సో మనం ఏం చేద్దామంటే ఇలా ప్యాటర్న్లో ఉన్న ట్రయాంగులర్ ప్యాటర్న్లో ఉన్న క్వశ్చన్ని కనుక నెక్స్ట్ లూప్ ద్వారా కనుక మనం రన్ చేయాలనుకోండి, అప్పుడు మనం ఒకటి చేస్తామన్నమాట. ఏం చేస్తారంటే పైన మనం ఏదైతే చెప్తామో ఈ చెప్పేదాన్ని ఏమంటారంటే మనం నెక్స్ట్ లూప్ ద్వారా దీని నుంచి వచ్చి అంటే ప్రింట్ చేయొచ్చు అన్నమాట. అలా ప్రింట్ చేయాలంటే నెక్స్ట్ లూప్ ద్వారా ఎలా ప్రింట్ చేస్తారో చూద్దాం. రేంజ్ ఆఫ్ ఎంత తీసుకోవాలో తర్వాత చూద్దాము. తర్వాత మనం ఏం చేద్దామంటే ఇలా కనుక తీసుకొని కూడా మనం ఏం చేయొచ్చు అంటే బ్లాక్ ఆఫ్ కోడ్ ఏదైతే ఉందో ఆ కోడ్ని మనం ఏం చేయొచ్చు నెస్టెడ్ లూప్ ద్వారా కూడా మనం ఏం చేయొచ్చు ఈజీగా ప్రింట్ చేయొచ్చు అనమాట. అలా ప్రింట్ చేయాలంటే మనం ఫాలో అవ్వాల్సింది ఒకటే ఒక స్టెప్ అనమాట. ఇక్కడ మనకి ఏముంటుంది, ఏదైతే ఇక్కడ నీకు కనపడుతుందో దీన్ని ఇన్నర్ లూప్ అంటారు. ఇక్కడ నీకు ఏదైతే కనపడుతుందో దీన్ని ఏమంటారంటే అవుటర్ లూప్ అంటారు. అవుటర్ లూప్ అనేది మనకి ఏం చెప్తుందంటే మనకు వచ్చే అవుట్పుట్ ఏదైతే ఉందో దానిలో ఎన్ని రోస్ కావాలి, ఇక్కడ ఉన్నాయి చూడండి, వీటిని రోస్ అంటారన్నమాట. ఎన్ని రోస్ కావాలి అనేది మనం చెప్పాలి అనుకో కంప్యూటర్కి, మనం ఏం చేస్తామంటే దేని ద్వారా చెప్తామంటే మనకి ఎన్ని రోస్ కావాలి అనేది చెప్పాలనుకో మనం ఏం చెప్తామంటే అవుటర్ లూప్ ద్వారా చెప్తారు. నాకు ఈ ప్యాటర్న్ ఫామ్ చేయాలంటే ఎన్ని రోస్ కావాలి, 3 రోస్ కావాలి. 3 రోస్ కావాలంటే ఇన్పుట్లో 3 ఇచ్చాను కాబట్టి అనుకోండి నేను ఏం చేస్తానంటే ఇక్కడ n అనేది కనుక పెట్టాను అనుకోండి, అప్పుడు నాకేమవుతుందంటే 3 రోస్ మాత్రమే రావడం జరుగుతుంది అనమాట. ఓకేనా? ఓకే. అలా నాకేం కావాలి, ఫస్ట్ రో ఏదైతే ఉందో ఇన్నర్ లూప్ కనుక ఎప్పుడైతే నాకేం జరుగుతుంది, అవుటర్ లూప్లో ఉన్న వాల్యూ ఏదైతే ఉందో ఒక వాల్యూ వచ్చేసి ఐ అనే వేరియబుల్లో స్టోరేజ్ అవ్వగానే నాకేం కావాలి, ఫస్ట్ రో ఏదైతే ఉందో ఆ రో అనేది నాకేం కావాలంటే ఫామ్ అయిపోవాలన్నమాట. అలా ఫామ్ అవ్వాలి అనుకో ఎలా ఫామ్ చేస్తారనేది చూద్దాం అనమాట. అలా ఫామ్ చేయాలి అంటే మనం ఏం చేస్తామంటే ఇన్నర్ లూప్ని యూజ్ చేసి మనం ఫామ్ చేస్తాం. అలా ఫామ్ చేయాలంటే ఇన్నర్ లూప్ ఎలా ఫామ్ చేసిందంటే ఇక్కడ ఎన్ని రోస్ ఉన్నాయంటే ఏం చెప్పాడు మా మురళి, ఒకటోది సార్, రెండోది సార్, మూడోది సార్ అని చెప్పాడు. అంటే నాకేం చెప్పాడు మురళి, ఒకటోది, రెండోది, మూడోది అని చెప్పాడు. ఎన్ని కాలమ్స్ ఉన్నాయని మురళి అంటే అప్పుడు నాకేం చెప్పాడు, ఇదంతా ఒకటో కాలం సార్, ఇదంతా రెండో కాలంది సార్, ఇదంతా మూడో కాలంది సార్ అని చెప్పాడు కదా. అంటే మనం ఏదైనా ప్యాటర్న్ ఫామ్ చేసేటప్పుడు ఆ ప్యాటర్న్ చేసేటప్పుడు దానిలో ఉన్న కాలమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ కాలమ్స్ని కనుక మనం ప్రింట్ చేయాలి అనుకోండి, అప్పుడు మనం ఏం చేయాలి అంటే ఈ ఇన్నర్ లూప్ ద్వారా మనం ఏం చేస్తాం అంటే ప్రింట్ చేస్తాం అనమాట. నేను ఫస్ట్ రోలో నాకు ఎన్ని కాలమ్స్ ఉండాలి, ఒకటి. ఒక కాలం మాత్రమే ఉండాలి కాబట్టి అప్పుడు నేనేం చేయాలి, ఇన్నర్ లూప్ లో రేంజ్ అనేది మనం రాసేటప్పుడు ఎన్నిసార్లు రాయాలి, ఒకసారి మాత్రమే రాయాలి. అలా రాయాలి అంటే అప్పుడు మనం ఎలా రాస్తాం అనేది చూద్దాం. ఒక వాల్యూ మాత్రమే రావాలంటే ఎలా తెచ్చుకున్నాము, ఇక్కడ 0 అని పెట్టానుకో ఫస్ట్ లూప్ రన్ అయ్యేటప్పుడు నాకు ఏమైంది, ఒక వాల్యూ వస్తుంది. రెండో రోలో రెండు కాలమ్స్ రావాలి, 0 పెట్టానుకో నాకు రాదనమాట. అందుకోసం నాకేం కావాలి అంటే ఫస్ట్ రోలో ఒక కాలము, రెండో రోలో 2 కాలమ్స్, మూడో రోలో 3 కాలమ్స్ రావాలి నాకు. అలా రావాలనుకోకుండా నాకేం జరుగుతుందో చూడాలి. ఏం చేద్దాము, ఐ అనేది తీసుకున్నాను. ఐకి నేను ఏం చేస్తానంటే i+1 అని తీసుకున్నాను. అంటే అప్పుడు నాకేం జరిగిందో చూడండి, 0+1. 0+1 అంటే నేను ఇక్కడ ఏం చేశాను, ఫస్ట్ రోలో నాకు ఒక వాల్యూ రావాలి, ఆ తర్వాత రెండో వాల్యూ రావాలి. అంటే నాకు అక్కడ చేంజెస్ ఎక్కడ జరుగుతుంది, అవుటర్ లూప్ ద్వారా చేంజ్ అవుతుంది. అందుకని అవుటర్ లూప్ ఐ అని తీసుకున్నాను. ఐ అంటే ఎంత, 0తో నాకు లూప్ రన్ చేయలేదు. +1 అని తీసుకున్నాను. అప్పుడు నాకేం జరిగింది, i+1 అంటే 0+1 అంటే 1. అంటే అప్పుడు నాకేమిటి 1 అంటే ఇన్నర్ లూప్ లో రేంజ్ ఎంత అయింది, 1 ఉంది. అంటే ఎన్ని ఇటరేషన్స్ అనేవి మనం రన్ చేస్తాము, 1 ఇటరేషన్స్ వరకు రన్ చేస్తాం. 1 ఇటరేషన్స్ వరకు రన్ చేయాలంటే లాస్ట్ మనం రన్ చేయం కాబట్టి మనకి ఏం స్టోరేజ్ అవుతుంది, 0 స్టోరేజ్ అవుతుంది. 0 అంటే ఏంటిది, ఒక కాలం అనేది రన్ అవుతుంది అనమాట. ఇక్కడ నాకు ఏదైతే కింద బ్లాక్ ఆఫ్ కోడ్ రాశానో అక్కడ రాసిన వాల్యూ ఏమవుతుందంటే ఒకసారి మాత్రమే నాకు రన్ అవుతుంది. ఆ తర్వాత నాకేం కావాలి, లూప్ అనేది ఆగిపోయి నాకు నెక్స్ట్ ఇటరేషన్ లో ప్రింట్ అవ్వాలి. అలా ప్రింట్ అవ్వాలంటే అప్పుడు నేనేం చేశాను, ప్రింట్ ఆఫ్ అని పెట్టుకున్నాను. వెంటనే నేను ఏం చేశానంటే ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేశానంటే ఈ ఎంటైర్ ద డేటా ఏదైతే ఉందో ఈ మల్టిప్లికేషన్స్ ఇవన్నీ చేయకూడదు అనమాట. డైరెక్ట్ ఇంకా షార్ట్గా రాయొచ్చు అనమాట. ఈ మల్టిప్లికేషన్ ఇవన్నీ రాయకుండా ఏం చేయొచ్చు అంటే స్టార్ పెట్టేసి అక్కడ ఏమైతే ఉండాలో స్టార్ పెట్టేసి తర్వాత నేను ఏం చేశానంటే end = స్పేస్ అంటే ప్రతి క్యారెక్టర్ తర్వాత నాకు స్పేస్ రావాలి అని చెప్పాలి అంటే మనం ఏం చేస్తామంటే ఇలా రాయడం అనేది చేస్తాం అనమాట. ఆ తర్వాత నేను ఏం చేస్తానంటే ఈ కోడ్ ఏదైతే ఉందో ఈ కోడ్ రన్ చేశాను. వెంటనే నాకు చూడండి ఏం జరిగింది, సేమ్ ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్ అనేది నాకు ఏమైందంటే రిపీటెడ్గా ప్రింట్ అవ్వడం అనేది జరిగింది. అంటే
మనం ఏం చేయొచ్చు, ప్యాటర్న్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ని కనుక సాల్వ్ చేయాలంటే మనం ఏం చేస్తున్నాం, మాన్యువల్గా రాసిన కోడ్ ద్వారా మనం తీసుకున్న వాల్యూకి మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది. డిఫరెంట్ వాల్యూస్ని కనుక మనం ఎగ్జిక్యూట్ చేయాలి అనుకోండి, అప్పుడు మనం ఏం చేసాం, లూప్ అనే దాన్ని యూజ్ చేసేసి మనం ఏం చేసాం, కోడ్ అనేది రన్ చేసేసాం. అలానే ఇప్పుడు నేనేం చేశాను, మనం రాసే ప్యాటర్న్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో డిఫరెంట్ వాల్యూస్ కనుక ఉన్నాయి అనుకోండి, పద్దాకు స్టార్సే ఉండకపోవచ్చు, ఇంకొన్నిసార్లు వేరే 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 వాల్యూస్ ఏవేవో ఉండొచ్చు. అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాల్యూస్ కనుక ఉన్నప్పుడు మనం చేసే ప్యాటర్న్ క్వశ్చన్స్లో అప్పుడు మనం ఆ కోడ్ని కనుక ఎగ్జిక్యూట్ చేయాలి అంటే ఏం చేస్తారంటే, ఈ నెస్టెడ్ లూప్స్ అనే వాటిని యూజ్ చేసేసి మనం ఏం చేస్తామంటే ఎగ్జిక్యూట్ చేయడం అనేది చేస్తాం అనమాట. ఇలా ఎగ్జిక్యూట్ చేయాలి అనుకోండి, మనకి ఏం చేయాలంటే నెస్టెడ్ లూప్ అనేది ఎలా రన్ అవుతుంది ఏంటి అనేది తెలియాలన్నమాట. అలా ట్రయాంగులర్ ప్యాటర్న్ కనుక మనం రన్ చేయాలి అనుకోండి, నెస్టెడ్ లూప్లో మనం కోడ్ ఎలా రాస్తారంటే, ఇక్కడ ఉన్న ఐ అనే వాల్యూని తీసుకొచ్చి స్టోర్ చేయడం వల్ల ఈజీగా మనం ఏం చేయొచ్చు అంటే ప్రింట్ చేయొచ్చు అనమాట. ఓకే, ఇలా మనం ఏం చేయొచ్చు అంటే, ఇక్కడ మనం ఏదైతే టికెట్ తీసుకున్నామో ఈ టికెట్ని కనుక మనం రాయాలనుకున్న నెస్టెడ్ లూప్ ద్వారా ఇలా రాయడం ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే ఎగ్జిక్యూట్ అనేది చేయొచ్చు అనమాట. ఓకేనా? ఓకే. అలానే నెక్స్ట్ టికెట్ తీసుకున్నాం. నెక్స్ట్ ప్యాటర్న్ ఏం కావాలంటే నాకు నాకు ఎలా రావాలంటే ఇక్కడ ఉన్న ప్యాటర్న్లో రావాలి. నేను ఇన్పుట్లో 5 అని తీసుకున్నాను అనుకోండి, ఇంకా నేను ప్రతిసారి ఆ అవుటర్ లూప్ ఇన్నర్ లూప్ గురించి చెప్పను, ఇంకా డైరెక్ట్ చేసేస్తాను. నాకు ఎలా కావాలంటే ఈ స్క్రీన్ మీద చూపించిన ప్యాటర్న్ అనేది రావాలి. ఎలా అంటే ఇన్పుట్లో నేను 5 తీసుకున్నాను అనుకో, అప్పుడు నాకేం కావాలంటే 1, 2 అనేది నెక్స్ట్ రోలో, ఆ తర్వాత రోలో 1, 2, 3, ఆ తర్వాత రోలో 1, 2, 3, 4, ఆ తర్వాత రోలు నాకేం కావాలి 1, 2, 3, 4, 5. ఇలా నాకేం కావాలంటే ప్యాటర్న్ అనేది నాకు ప్రింట్ అవ్వాలి. ఈ టైప్ ఆఫ్ ప్యాటర్న్ కనుక మనం ప్రింట్ చేయాలనుకో, కోడ్ని ఎలా రాస్తారు ఏంటి అనే దాని గురించి మనం ఏం చేద్దామంటే ఇప్పుడు వన్ బై వన్ మనం ఏం చేద్దామంటే డిస్కస్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. అలా రాయాలి అనుకోండి, మనం ఎలా కోడ్ని రాస్తారు అనే దాని గురించి చూద్దాం అనమాట. ఓకే, ఎప్పుడైనా సరే మనం లూప్ని కనుక అవుటర్ లూప్లో ఎన్ని రోస్ ఉన్నాయి అనేది మనం చెప్పాలనుకోండి, ఎలా చెప్తారంటే ఇక్కడ ఎన్ అనేది ఇవ్వరు అనమాట. ఎలా చెప్తారంటే మనం ఎలా కౌంట్ చేస్తాము, ఎన్ని రోస్ రావాలో మనం చెప్పాలనుకో, సపోజ్ దట్ 5 వాల్యూస్తో ప్రింట్ చేద్దాం అనుకున్నాం. ఇప్పుడు నేనేం చేద్దాము, 5 రోస్ రావాలంటే ఎక్కడి నుంచి చేస్తాము, 1 నుండి కౌంట్ చేస్తాం, మనకు మాన్యువల్గా తెలిసిన కౌంట్. అందుకని మనం ఏం చేస్తాం, 1, అని పెట్టేసి ఎన్ అని ఇచ్చి అనుకో, నాకు 4 రోసే వస్తాయి. ఇక్కడికి చేసుకెళ్ళి ఏం చేస్తాను, n+1 అని ఇచ్చి అనుకో, అప్పుడు నాకు 5 రోస్ వస్తాయి. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఎప్పుడైనా సరే అవుటర్ లూప్ని మనం రాసేటప్పుడు 0తో స్టార్ట్ చేయాలా, 1 అనే కౌంట్ ద్వారా ఎన్ని రోస్ ఉండాలి అనేది మనం డిస్కస్ చేసుకోవాలన్నమాట. కొన్నిసార్లు 0 చేస్తే కొన్ని టికెట్లు ఈజీగా అవుతాయి, అందుకని మనం ఏం చేస్తామంటే 0 పెట్టుకుంటాం. అదే కొన్నిసార్లు ఏం చేస్తామంటే 1 పెట్టుకుంటాం. అంటే ఎలా పెట్టుకున్నా కానీ మనం ఏం చేయొచ్చు అంటే కోడ్ని మనం రన్ చేయొచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు నాకు ఎన్ని రోస్ ఉండాలో చెప్పాలి అంటే నేనేం చేశానంటే, ఆ రోస్ ఎన్నో చెప్పాలి అంటే నేనేం చేశానంటే 1తో స్టార్ట్ చేసేసి నేను తర్వాత ఏం చేశానంటే ఎన్ని రోస్ అయితే కావాలో అన్ని రోస్ని తెచ్చుకుంటున్నాను అనమాట. నాకు ఎన్ని రోస్ కావాలి, ఇన్పుట్లో నేను 5 తీసుకుంటే నాకు ఎన్ని కావాలి, 5 రోస్ రావాలి. అప్పుడు నాకేం కావాలి, 1తో ఒక రో, 2తో ఒక రో, 3తో ఒక రో, 4తో ఒక రో, 5తో ఒక రో రావాలి. అలా రావాలంటే అప్పుడు నేను ఏం చేయాలి, రేంజ్లో 1, n+1 అని తీసుకుంటే నాకు సరిపోతుంది. ఆ తర్వాత నేను ఏం చేశానంటే ఇక్కడికి వెళ్ళి చూద్దాం. ఆ తర్వాత నాకేం కావాలి, ఫస్ట్ రోలో 1 అనే వాల్యూ ప్రింట్ అవ్వాలి. తర్వాత రోలో నాకేం కావాలి 1, 2, 1, 2 అనేవి ప్రింట్ అవ్వాలి. అలా ప్రింట్ అవ్వాలంటే నాకు ఎలా ప్రింట్ చేస్తారో చూద్దాం. ఇక్కడికి వెళ్ళి నేనేం చేద్దాము, ఇక్కడికి వెళ్ళి నేను i+1 అని తీసుకున్నాను అనుకోండి, అప్పుడు నాకేం జరిగిద్దో చూడండి. i+1 అంటే నాకు రోలో ఎలా ఉండాలి, అన్ని వాల్యూస్ ఉండకూడదు, నాకేమేం కావాలి, వాల్యూస్ అనేవి నాకేం కావాలి, చేంజ్ అవుతూ ఉన్నాయి అనమాట. అలా ఉన్న వాల్యూసే కాకుండా రోలో స్టార్టింగ్ నెంబర్ మాత్రమే ఉండాలి, తర్వాత వాల్యూస్ మాత్రమే చేంజ్ అవ్వాలి అనుకోండి, అప్పుడు నాకు ఎలా చేస్తారనేది చూద్దాం అనమాట. ఇక్కడికి వెళ్ళి నేను i+1 అని తీసుకున్నాను అనుకోండి, అప్పుడు నాకేం జరుగుద్దో చూడండి. i+1 అంటే ఎంత, ఐలో నాకు 1 వచ్చింది, 1+1 అంటే 2, అంటే నాకు ఎన్ని వాల్యూస్ వస్తున్నాయి, జేలో 0 ఒక వాల్యూ వస్తుంది, 1 ఒక వాల్యూ వచ్చింది. 0 అనేది వచ్చిందంటే దాని మీనింగ్ ఒక కాలం వచ్చినట్టు, 1 అనేది వచ్చిందంటే 2 కాలమ్స్ వచ్చినట్టు. అంటే నా ప్యాటర్న్లో ఎన్ని రావాలి, ఫస్ట్ రోలో ఒక వాల్యూ మాత్రమే రావాలి నాకు. కానీ ఇక్కడ ఎంత వస్తుంది, ఇలా రాస్తే నాకు 2 కాలమ్స్ అనేవి వస్తున్నాయి. అందుకోసం నేను ఏం చేశానంటే ఒక కాలంగా మార్చాలి అంటే నేను 1, అని పెట్టేసాను అనమాట. 1, i+1 అని పెట్టాను అనుకో, అప్పుడు నాకు ఏమవుతుందంటే 1 అనే వాల్యూ మాత్రమే వస్తుంది అనమాట. అంటే నాకు ఫస్ట్ కాలంలో ఏ వాల్యూ ఉండాలి, 1 అనేది మాత్రమే ఉండాలి. కాబట్టి అప్పుడు నేను ఏం చేశానంటే ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేశానంటే స్టార్ అనేది తీసేసి జే అని పెట్టాను. జే అని పెట్టేసి నేను ఏం చేశానంటే కోడ్ రన్ చేశాను. ఏం జరిగిందో చూద్దాం. ఏం జరిగిందో చూడండి. నాకేం జరిగింది, ఫస్ట్ కాలంలో 1 వచ్చింది,
తర్వాత కాలంలో వాల్యూస్ వచ్చేటప్పుడు నాకు ఏమైంది 1 2, ఆ తర్వాత కాలం వచ్చేటప్పుడు 1 2 3, ఆ తర్వాత 1 2 3 4. ఇలా నాకేమైందంటే మనం ఏ వాల్యూస్ అయితే చేంజ్ చేసేసామో జస్ట్ మనం ఏం చేసాం ఇన్నర్ లూప్ అవుటర్ లూప్లో చిన్న చిన్న చేంజెస్ రాయడం ద్వారా నాకేమైందంటే మనం ఏదైతే ప్యాటర్న్ తీసుకున్నామో ఆ ప్యాటర్న్స్ మొత్తాన్ని కూడా ఏం చేసంటే ఈజీగా ఫైండ్ అవుట్ చేయడం అనేది చేసాను అనమాట. ఇలా చేయడం ద్వారా మనం ఏం చేసామంటే ఇలాంటి టికెట్ అనేది చేయవచ్చు అనేది నేర్చుకున్నాను అనమాట. దీంట్లో ఏమన్నా డౌట్ ఉందా? ఎనీవన్ హ్యావ్? నో డౌట్. ఓకే. అలానే మరొక ప్యాటర్న్, ఇంకా 2-3 ప్యాటర్న్స్ చేద్దాం. నెక్స్ట్ ప్యాటర్న్ చూద్దాం. నాకేం కావాలి, ఇక్కడ చూపించిన ట్రయాంగులర్ ప్యాటర్న్ అనే దాన్ని నేను ప్రింట్ చేయాలి. ఇలా ప్రింట్ చేయాలంటే ఎలా ప్రింట్ చేస్తారో చూద్దాం. నేనేం చేశాను, ఫస్ట్ రోలో నాకేముండాలి 1 అనేది ఉండాలి, సెకండ్ రోలో నాకేముండాలి 2 2, తర్వాత రోలో నాకేముండాలి 3 3 3, తర్వాత రోలో నాకేముండాలి 4 4 4, తర్వాత రోలో నాకేముండాలి 5 5 5. తర్వాత ఇలా నాకేం కావాలంటే మనం ఇన్పుట్లో 5 కనుక తీసుకుంటే నాకు ఎలా రావాలంటే ఈ రేంజ్లో నాకేం కావాలంటే వాల్యూస్ అనేవి ప్రింట్ అవ్వాలన్నమాట. అలా ప్రింట్ అవ్వాలంటే నాకు ఎన్ని రోస్ ఉండాలి, 5 రోస్ ఉండాలి. 5 రోస్ కనుక ఉండాలనుకో నేను ఎలా తీసుకోవాలి అవుటర్ లూప్లో రేంజ్ ఎలా తీసుకోవాలి? (1, n+1) అని తీసుకుంటే నాకు 5 రోస్ అనేవి వచ్చేస్తాయి. ఓకే. తర్వాత నేను ఏం చేశానంటే కాలంలో ఒక వాల్యూ మాత్రమే ఉండాలి ఫస్ట్ రోలో, తర్వాత రోలో 2 వాల్యూస్ ఉండాలి, తర్వాత రోలో 3 వాల్యూస్ ఉండాలి. అలా తీసుకోవాలనుకో మనం ఏం చేస్తాము, ఇన్నర్ లూప్ లో రేంజ్ అనేది అలా తీసుకుంటాం. 1, i+1 కరెక్ట్. 1, i+1 అని తీసుకున్నాను అనుకోండి, నాకేమవుతుందంటే దాంట్లో వాల్యూస్ అన్ని స్టోరేజ్ అవుతుంది. ఇప్పుడు నేనేం చేశానంటే ఇక్కడ జే అని పెట్టాను అనుకోండి, నాకు ఇలా వచ్చేసింది. అదే నేను ఇక్కడ ఏం చేశానంటే ఫస్ట్ రోలో నాకేం కావాలి, ఒక వాల్యూ రావాలి, ఆ వాల్యూ 1 అవ్వాలి. సెకండ్ రోలో 2 కాలమ్స్ రావాలి, ఆ కాలమ్స్ అన్ని 2తో ఉండాలి. అలా 2తో ఉండాలనుకో జే అనేది పెడితే నాకు రావట్లేదు. ఏ వాల్యూ పెడితే అలా వస్తుందంటే ఐ అనేది ఫస్ట్ నాకు ఎంత అవుతుంది 1 స్టోరేజ్ అవుతుంది కాబట్టి ఫస్ట్ రోలో నేను ఏం చేశానంటే 1 అనేది వచ్చేసింది. సెకండ్ ఇన్నర్ లూప్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నాకు ఏమవుతుంది, అవుటర్ లూప్ లో ఏ వాల్యూ స్టోరేజ్ అవుతుంది 2 అనే స్టోరేజ్ అవుతుంది. ఇక్కడికి తీసుకొచ్చి నేను ఐ అనేది పెట్టాను అనుకోండి, అప్పుడు నాకేమవుతుంది ఆ రోలో ఉన్న వాల్యూస్ అన్ని నాకేమవుతుంది 2తో మారిపోవడం అనేది జరుగుతుంది. అంటే ఇలా నేను ఏం చేశానంటే ఆ అవుటర్ లూప్ లో మనం ఏదైతే వేరియబుల్ తీసుకుంటామో అవుటర్ లూప్ లో మనం ఏదైతే వేరియబుల్ తీసుకున్నామో ఆ వేరియబుల్ ని కనుక తీసుకొచ్చి మనం పెట్టామనుకోండి, వెంటనే మనకి ఏమవుతుందంటే ఒక రోలో ఫిక్స్డ్ వాల్యూస్ కనుక రావాలి అంటే మనం ఏం చేస్తారంటే మనం అవుటర్ లూప్ లో ఉన్న వేరియబుల్ ని పెడతాం. అలానే మనం ఒక ట్రయాంగులర్ ప్యాటర్న్ ఫామ్ చేసేటప్పుడు ఫస్ట్ వాల్యూ అనేది నాకుంది, సెకండ్ వాల్యూ డిఫరెంట్ గా కనుక ఉన్న ప్రతి రోలో కూడా నుంచి రన్ చేయొచ్చు అనేది నాకు అర్థమైంది అనమాట. ఓకేనా? ఓకే. అలానే మరొక ప్యాటర్న్ చూద్దాం. ఇప్పుడు నాకేం కావాలంటే అసలు ఆల్ ద వాల్యూస్ అన్ని నాకు ఎలా ఉండాలంటే డిఫరెంట్గా ఉండాలన్నమాట. ఇలా నాకు ఎలా ఉండాలి, ఫస్ట్ రోలో 1, తర్వాత రోలో 2 3, తర్వాత రోలో 4 5 6, తర్వాత రోలో 7 8 9 10, తర్వాత రోలో 11 12 13 14 15. ఇలా నాకేం కావాలంటే నాకు ట్రయాంగులర్ ఏదైతే ఉందో ఆ ట్రయాంగులర్ లో ఉన్న వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ నాకు ఎలా ఉండాలంటే డిఫరెంట్గా ఉండాలన్నమాట. అలా డిఫరెంట్ వాల్యూస్ కనుక రావాలంటే ఎలా కోడ్ రాస్తారనే దాని గురించి చూద్దాం అనమాట. ఇలా డిఫరెంట్ వాల్యూస్ కనుక మనకు రావాలి అనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తారంటే ఫస్ట్ రోలో నాకు ఎన్ని రోస్ ఉండాలి, n = 5 తీసుకుంటే 5 రోస్ రావాలి. 5 రోస్ రావాలనుకో మనం ఏం చేస్తాం, అవుటర్ లూప్ లో రేంజ్ లో 1, n+1 అని తీసుకుంటాం. అలానే మనం ఏం చేస్తున్నాము, ఫస్ట్ వాల్యూతో నాకు వాల్యూ స్టార్ట్ అవ్వాలి. అలానే నాకేం కావాలి, ఫస్ట్ రో ఫామ్ అయ్యేటప్పుడు ఒక వాల్యూని ఒక కాలం ఉండాలి, తర్వాత రో ఫామ్ అయ్యేటప్పుడు 2 కాలమ్స్, తర్వాత రో ఫామ్ అయ్యేటప్పుడు 3 కాలమ్స్ ఉండాలనుకో. అవుటర్ లూప్ లో మనం రేంజ్ ఎలా తీసుకుంటాము, 1, i+1 అని సిరీస్ లో కనుక తీసుకున్నాం అనుకో మనకి ఏమవుతుందంటే ఈ ప్యాటర్న్ అనేది ఫామ్ అవుతుందని నాకు అర్థమైంది. ఇప్పుడు నాకేం కావాలి, ఫస్ట్ రోలో నాకేం కావాలంటే 1 అనే నెంబర్ ఉండాలి, తర్వాత నాకేం కావాలి 2 3, తర్వాత 4 5 6 ఇలా రావాలి అంటే అప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ మనం ప్రింట్ స్టేట్మెంట్ ఏదైతే రాస్తున్నామో ఆ రాసేటప్పుడు ఎలా రాస్తారనే దాని గురించి చూద్దాం అనమాట. అలా రాయాలి అంటే ఇప్పుడు నేను ఏం చేద్దాం అంటే ఐ అనేది పెట్టుకున్నాను, అన్ని 1లో వస్తున్నాయి. అదే నేను ఇక్కడికి వెళ్ళి జే పెట్టుకున్నాను, ఏమొస్తుందో చూద్దాం, i+j అని ఇద్దాం. అప్పుడు నాకు ఏం జరిగిద్దో చూద్దాం, 2 కలిపేద్దాం, డిఫరెంట్ ఏమైనా వస్తాయని చూద్దాం. చూస్తే నాకేమైందంటే 2 3 4 5 అంటే డిఫరెంట్ వాల్యూస్ వచ్చినాయి,
కానీ నాకు ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి, 1 నుండి స్టార్ట్ అవ్వాలి. కానీ నాకు ఎక్కడి నుంచి స్టార్ట్ అయినాయో చూడండి, 2 నుండి స్టార్ట్ అయింది. 2, 3, 4, 5, 6, 7 అంటే నాకు ఏమైనాయి అంటే అన్ని డిఫరెంట్ వాల్యూస్ వచ్చినాయి. కాకపోతే నాకు ఎలా ఉన్నాయో చూడండి, 2, 3 ఎవ్రీ వన్ అనేది నాకు ఏమవుతుందంటే డిఫరెంట్గా రావట్లేదు అనమాట, రిపీట్ అవుతుంది అనమాట. 3 తర్వాత 4 అనేది మళ్ళీ రిపీట్ అవుతుంది. అంటే ఇలా రాస్తేనే కూడా నాకు ఎగ్జిక్యూట్ అవ్వట్లేదు. ఓకే, అప్పుడు మనం ఏం చేయాలి అంటే ఈ రెండిట్లో సింగిల్గా అయి తీసుకున్నా రావట్లేదు, రెండింటిని కలిపి రాసినా రావట్లేదు. అప్పుడు నేను ఏం చేయాలంటే మనం ఎప్పుడైనా సరే ఒక రోలో, మనకి ఎప్పుడైనా సరే ఒక ప్యాటర్న్లో ఉన్న నంబర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ డిఫరెంట్గా ఉన్నాయి అనుకోండి, అలా డిఫరెంట్ వాల్యూస్తో కనుక మనం లూప్ అనేది రన్ చేయాలి అంటే మనం ఏం చేస్తామంటే ఇన్స్టాలైజేషన్ అండ్ అప్డేషన్ అనే ఒక టెక్నిక్ వాడాలన్నమాట. అప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ లూప్ ఏదైతే ఉందో ఈ లూప్లో నుండి బయటకు వచ్చేసి కే అనే ఒక వేరియబుల్ తీసుకొని ఆ వేరియబుల్లో మనం ఏం చేస్తాం, లూప్లో ఫస్ట్ స్టార్ట్ అవ్వాల్సిన వాల్యూ ఎంత 1 కాబట్టి ఇక్కడ ఏం చేసంటే 1 అనేది ఇచ్చాను, ఇక్కడ తీసుకొచ్చి కే అని ఇచ్చేసాను అనమాట. ఓకే, ఇప్పుడు నాకేమవుతుంది, ఫస్ట్ కాలంలో ఒక వాల్యూ వస్తుంది, అది ఎంత వస్తుంది, మనకి కే ఏదైతే ఇచ్చానో అదే వాల్యూ వస్తుంది. సెకండ్ రోలో నాకు ఎన్ని కాలమ్స్ వస్తాయి, 2 కాలమ్స్ వస్తాయి. ఆ 2 కాలమ్స్లో వాల్యూస్ ఏం కావాలి, ఒకటి 2 ఉండాలి, ఇంకోటి 3 ఉండాలి. అలా మారాలి అంటే అప్పుడు నేను ఏం చేశానంటే ఈ ఇన్నర్ లూప్లో వాల్యూకి ఏం చేశానంటే వాల్యూ అనే దాన్ని ఏం చేశానంటే యాడ్ చేసాను అనమాట. ఏం చేశాను, +1 అనేది ఇచ్చాను. అప్పుడు నాకేమైనాయి 1 అనేది వచ్చింది కాబట్టి తర్వాత ఏమవుతుంది, ఈ లైన్ రన్ అవ్వగల నాకు ఏం జరుగుతుంది, వెంటనే కోడ్ ఇక్కడికి వచ్చేస్తుంది అనమాట. కోడ్ ఇక్కడికి రాగానే ఏం జరిగింది, కే ఈజ్ ఈక్వల్ టు 1 అంటే అప్పుడు నాకు ఏం జరిగింది, ఇన్నర్ లూప్లో కే ఏదైతే ఉందో ఆ వాల్యూకి ఒకటి యాడ్ అయింది, వెంటనే ఏమైంది 2గా మారిపోయింది. తర్వాత మళ్ళీ ఏమైంది, కోడ్ రన్ అవ్వగానే మళ్ళీ ఏం చేసింది, నెక్స్ట్ వాల్యూతో మళ్ళీ నాకేం చేసింది, మళ్ళీ ఇంకొక వాల్యూ చేంజ్ అయింది. అలా చేంజ్ అవ్వడం ద్వారా నాకేమైందంటే మనం ఏదైతే ట్రయాంగులర్ తీసుకున్నామో ఆ ట్రయాంగులర్లో ఉన్న వాల్యూస్ అన్నీ కూడా నాకేమవుతుందంటే ఇలా డిఫరెంట్ వాల్యూస్తో నాకేమవుతుందంటే రిపీటెడ్గా రన్ అవ్వడం అనేది జరుగుతుంది అనమాట. ఇలా చేయడంలో ఎవరికైనా సరే అవుతుంది. సో మనం ఏం చేయొచ్చు అంటే ఈ టైప్ ఆఫ్ ప్యాటర్న్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్యాటర్న్ క్వశ్చన్స్ని కనుక మనం అరేంజ్ చేయాలనుకోండి, అవుటర్ లూప్, ఇన్నర్ లూప్లో ఉన్న రేంజెస్, అలానే మనం తీసుకునే బ్లాక్ ఆఫ్ కోడ్, ఇన్నర్ లూప్లో ఉన్న బ్లాక్ ఆఫ్ కోడ్ ఏదైతే ఉందో ఆ కోడ్లో ఐని కానీ అవుటర్ లూప్ వేరియబుల్ కానీ ఇన్నర్ లూప్ వేరియబుల్స్ని కానీ పెట్టడం ద్వారా ఎలా మారుతుందో చూసుకుంటాం. లేకపోతే మనం ఏం చేస్తామంటే ఏదైనా ఒక ఇన్స్టలైజేషన్ వాల్యూని తీసుకొని దాని ద్వారా కోడ్ అనేది ఎలా రన్ అవుతుంది అనేది చూసుకుంటూ ఉంటాం. ఈ 4 స్టెప్స్ ఈరోజు ఏవైతే స్టెప్స్ చెప్పానో ఈ స్టెప్స్ని ఫాలో అవడం ద్వారా మనం ఏం చేయవచ్చు అంటే ఎంత పెద్ద ప్యాటర్న్ క్వశ్చన్స్ అయినా సరే మనం ఏం చేయొచ్చు అంటే ఇదే ప్యాటర్న్లో మనం ఏం చేయొచ్చు అంటే సాల్వ్ చేసుకుంటా వెళ్ళిపోవచ్చు అనమాట. సో ఇలా చేయడం ద్వారా మనం ఏం చేస్తామంటే జాంగోలో కూడా మనం ఏం చేస్తామంటే వర్క్ అనేది చేయడం అనేది చేస్తారనమాట. అలానే మనం ఏం చేద్దామంటే మరొక టికెట్ అనేది తీసేసుకొని దాన్ని కూడా ఏం చేద్దామంటే ఇంకా 10 minutes ఉంది కాబట్టి ఇంకొక టికెట్ని కూడా ఏం చేద్దామంటే సాల్వ్ చేసి ఈరోజు సెషన్ ఎండ్ చేసాం. ఓకే, అలానే నేను ఏం చేశానంటే ఇంకొక టికెట్ తీసుకున్నాను. ఓకే, ఆ టికెట్ ఏంటిదంటే మురళి కెన్ యూ ఎక్స్ప్లెయిన్? Write a program to the print hollow square of n rows of n columns using numbers where integer n is given the input. ప్రోగ్రామ్ ఏమన్నాడు హాలో స్క్వేర్ రూపంలో ఏదైతే ఇన్పుట్లో ఇచ్చాడో అన్ని రోస్ అన్ని కాలం తీసుకోమన్నాడు. దాని అన్ని ప్రకారం కాలమ్స్ నాకు ఏం కావాలంటే ఒక హాలో స్క్వేర్ అనేది రావాలి. హాలో స్క్వేర్ నాకు హాలో అంటే ఏందో తెలియదు, స్క్వేర్ అంటే తెలుసు అన్నమాట. స్క్వేర్ అంటే ఏంటి మరి? ఎటు చూసినా సేమ్ ఉన్నది. అంటే దట్ మీన్స్ ఏంటిది, మనం ఒక రోలో ఎన్ని రోస్ అయితే ఉంటాయో అది ఒక ఫిగర్ లో ఎన్ని రోస్ అయితే ఉంటాయో అన్ని కాలమ్స్ కనుక ఉన్నాయి స్క్వేర్ అంటారని చెప్పాడు కదా. హాలో అంటే ఏదో చూద్దాం. హాలో అంటే ఏంటంటే మధ్యలో స్పేస్ కనుక ఉంది అనుకోండి దాన్ని హాలో అంటారన్నమాట. అంటే ఇప్పుడు నేను స్క్వేర్ అనే ప్యాటర్న్ రావాలి, ఆ స్క్వేర్లో నాకేం కావాలి, ఎడ్జెస్ అన్నీ కూడా నాకేముండాలి, ఎడ్జెస్ అన్నీ కూడా నంబర్స్తో ఉండి ఆర్ ఏదో ఒక వాటితో ఉండేసి మధ్యలో మాత్రమే నాకు స్పేసెస్ ఉన్నాయి అనుకోండి దాన్ని ఏమంటారంటే హాలో స్క్వేర్ అని పిలుస్తారు అనమాట. ఇక్కడ మీరు ఏదైతే స్క్రీన్ మీద చూసారో ఇన్పుట్లో ఒక నెంబర్ కనుక తీసుకున్నాను అనుకోండి, అప్పుడు నాకేం కావాలంటే 1 2 3 4 5 1 2 1 5 1 5 1 5 మధ్యలో స్పేసెస్, తర్వాత లాస్ట్లో నాకేం కావాలి 1 2 3 4 5. ఇలా నాకేం కావాలంటే ఈ టైప్ ఆఫ్ ప్యాటర్న్లో కనుక నేను డిజైన్ చేయాలి అంటే ఎలా డిజైన్ చేస్తారంటే ఈ హాలో స్క్వేర్ని కనుక మనం ఫామ్ చేయాలనుకో మనం ఎలా ఫామ్ చేస్తారు అనే దాని గురించి నాకు ఏం చెప్పారంటే ఈ టికెట్ అనేది చేయండి అని అన్నారు అనమాట. ఓకే, ఈ టికెట్ కనుక మనం చేయాలి అనుకో ఎలా చేస్తారో చూద్దాం అనమాట. ఫస్ట్ నేనేం చేయాలి,
ఏం చేయాలి మురళి, దీనిలో ఎన్ని రోస్ ఉన్నాయో చెప్పాలన్నమాట. ఎన్ని రోస్ ఉన్నాయో చెప్పాలంటే ఎలా చెప్తారు? 5 rows ఉన్నాయి. 5 రోస్ని కనుక మనం అరేంజ్ చేయాలనుకో కోడ్ని ఎలా రాస్తాం? ఫర్ I in range 1, n+1. ఓకేనా. తర్వాత నాకు ఇన్నర్ లూప్ అనేది తీసుకుంది. ఇన్నర్ లూప్ లో ఫస్ట్ రోలో ఎన్ని వాల్యూస్ ఉన్నాయి? ఫస్ట్ కాలమ్స్ రోలోనా కాలం అంటే ఫస్ట్ రోలో నాకు ఎన్ని కాలమ్స్ ఉండాలి? 5 ఉండాలి. సెకండ్ రోలో 5 ఉండాలి. థర్డ్ రోలో 5 ఉండాలి. ప్రతి రోలో నాకు 5 కాలమ్స్ అనేవి ఉండాలి. 5 కాలమ్స్ ఉండాలనుకో అప్పుడు రేంజ్ ని నేను ఎలా రాసుకోవాలి? పర్ j in range 1, n+1. ఎందుకంటే 1 అనే నెంబర్ తో నాకు స్టార్ట్ అవ్వాలి కాబట్టి 1 అనేది పెట్టుకున్నాను. 1, n+1 అని తీసుకున్నాను. ఇప్పుడు నాకు ఏమంటే ఈ తర్వాత స్టెప్సే మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా. ఇప్పుడు నాకు ఏం కావాలంటే ఇక్కడ ఉన్న ఫిగర్ కనుక చూసారనుకోండి, ఈ ఫిగర్ లో ఏమేమి రోస్ కి నంబర్స్ ఉన్నాయి, వేటికి నంబర్స్ ఉన్నాయి. ఫస్ట్ రో ఏదైతే ఉందో ఆ రోలో నంబర్స్ ఉన్నాయి. అలానే లాస్ట్ రో ఏదైతే ఉందో ఆ రోలో నంబర్స్ ఉన్నాయి. అలానే ఇంకెక్కడ ఉన్నాయి నంబర్స్? ఫస్ట్ కాలం ఏదైతే ఉందో ఆ కాలంలో నంబర్స్ ఉన్నాయి. అలానే లాస్ట్ కాలం ఏదైతే ఉందో ఆ లాస్ట్ కాలంలో కూడా నాకేమున్నాయి అంటే నంబర్స్ ఉన్నాయి. మధ్యలో మాత్రమే నాకేమున్నాయి మురళి గారు? ఏమున్నాయి? స్పేసెస్ అనేవి ఉన్నాయి. ఇలా నేనేం చేయాలంటే నంబర్స్ ఎక్కడైతే కావాలో ఆ కాలమ్స్ అన్నిటిని కూడా మనం ఏం చేయాలంటే ఒక కండిషన్ తీసుకొని మెన్షన్ చేయాలన్నమాట. మధ్యలో ఎక్కడైతే స్పేసెస్ ఉంటాయో వాటన్నిటిని ఏం చేయాలి, ఒక ఇఫ్ అనే కండిషన్ తీసుకొని నెంబర్స్ ఎక్కడ ఉంటాయో వాటిని మెన్షన్ చేయాలి. ఎల్స్ అనే స్టేట్మెంట్ తీసుకొని మనం ఏం చేస్తాం, ఎక్కడైతే స్పేసెస్ ఉంటాయో వాటిని మెన్షన్ చేస్తాం. అలా మెన్షన్ చేయడం ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే ఇలాంటి టికెట్ అనే దాన్ని సాల్వ్ చేయొచ్చు అనమాట. అలా చేయాలి అంటే మనం ఏం చేస్తాం, కోడ్ ప్లేగ్రౌండ్లోకి వెళ్ళిపోవడం. ఇప్పుడు నేనేం చేద్దామంటే ఇక్కడికి వెళ్ళి ఇప్పుడు నేనేం చేద్దాం, ఇన్నర్ లూప్ రాసేసుకున్నాను. ఇక్కడికి వెళ్ళి నేనేం చేశాను, ఇఫ్ నాకు ఎక్కడెక్కడ ఉండాలి వాల్యూస్ చూడండి. నాకు ఎక్కడెక్కడ ఉండాలి, ఐఎన్ ఫస్ట్ రో ఏదైతే ఉందో ఆ రోలో నాకు నంబర్స్ ఉండాలి. ఫస్ట్ రో అనే దాన్ని దేంతో రిప్రజెంట్ చేస్తున్నాం? i=1 అని చెప్తే దాన్ని ఫస్ట్ రో అనుకోవచ్చా? అందుకని నేను ఏం చేశాను అంటే i=1 అని ఇచ్చాను. అంటే ఫస్ట్ రో అయిపోయింది. అలానే నాకు ఈ ప్యాటర్న్ లో నాకు ఇంకెక్కడే ఉండాలి నంబర్స్, ఫస్ట్ రో అయిపోయింది. అలానే నాకు ఎక్కడ ఉండాలి, లాస్ట్ రోలో కూడా ఉండాలి. లాస్ట్ రోలో కూడా నెంబర్స్ ఉండాలంటే అప్పుడు నేను ఎలా చెప్తానంటే ఇక్కడే నాకు ఉండాలి కాబట్టి నెంబర్స్ ఆర్ ఐ అంటే రో నెంబర్ నేను ఏం చెప్తున్నా అంటే ఐతో చెప్తున్నాను. ఈజ్ ఈక్వల్ టు లాస్ట్ రో ఏదో చెప్పాలంటే ఏం చెప్తున్నాను, ఎన్ అని చెప్పాను. అలానే నాకు నెంబర్స్ ఇంకెక్కడ ఉండాలో చూద్దాం. నెంబర్స్ ఎక్కడ ఉండాలి, ఫస్ట్ కాలంలో కూడా ఉండాలి. ఫస్ట్ కాలంలో ఉండాలి, అలానే నాకు లాస్ట్ కాలంలో కూడా ఉండాలి. ఫస్ట్ కాలంలో ఉండాలనుకుంటే అప్పుడు మనం ఎలా చెప్తారంటే ఇక్కడికి వెళ్ళి స్పేస్ ఇచ్చేసి ఓఆర్ఆర్ అని రాసేసి కాలంని దేంతో రిప్రజెంట్ చేస్తున్నాం, జేతో రిప్రజెంట్ చేస్తున్నాం. జే ఈక్వల్ టు నాకు ఎంత చెప్పాను, ఫస్ట్ కాలంని 1 అని రిప్రజెంట్ చేశాను. 1 ఆర్ అని పెట్టేసి నేను ఏం చేశాను అంటే జే ఈజ్ ఈక్వల్ టు ఎంత చేశానంటే ఇక్కడికి వెళ్ళేసి లాస్ట్ కాలం కూడా ఉండాలి. ఆ లాస్ట్ కాలం కూడా ఏమని చెప్పొచ్చు అంటే లాస్ట్ కాలం ఏమని చెప్పొచ్చు, లాస్ట్ కాలం అంటే ఎంత, ఎన్ అని ఎలా చెప్పొచ్చు? ఎన్ అంటే ఇక్కడ ఏమని రాయొచ్చు, ఎన్ ఈక్వల్ టు ఏమని రాయొచ్చు, ఐగా కూడా రాయొచ్చు కదా. అందుకని ఏం చేశానంటే ఇక్కడ తీసుకెళ్ళి జే ఈక్వల్ టు ఎన్ బదులు నేను ఏం చేశానంటే ఐఎన్ రాసిస్తాను. ఓకేనా. అప్పుడు నాకు ఏమైందంటే లాస్ట్ కాలం అనేది చెప్పేసింది అన్నమాట. తర్వాత కాలం పెట్టేశాను. ఓకేనా. ఓకేనా. ఇప్పుడు నేను ఏం చేశాను అంటే ఇక్కడికి వచ్చి కోడ్ని అరేంజ్ చేసేసుకుంటున్నాను. ఈ కోడ్ని నేను ఏం చేశాను, ఈ కోడ్లో నేను ఏం చేశాను, వాల్యూస్ కావాలి. వాల్యూస్ నాకేం కావాలి ఇక్కడికి తీసుకెళ్ళి నేను ఏది పెట్టుకున్నా నాకు ఎగ్జిక్యూట్ అయ్యింది అనమాట. ఏం పెట్టుకున్నా, ఫస్ట్ నేను ఇక్కడ జే అని పెట్టుకున్నాను అనుకో. ఫస్ట్ నాకేం కావాలి, జే అంటే 1 అనేది ప్రింట్ అయింది, తర్వాత 2, తర్వాత 3, తర్వాత 4, తర్వాత 5 అనేది నాకు ప్రింట్ అవుతూ ఉంటుంది. ఆ తర్వాత నాకు ఈ కే స్టేట్మెంట్ ఉండకూడదు కాబట్టి ఈ కే తీసేసాను. ఓకేనా. ఓకేనా. ఆ తర్వాత నేను ఏం చేశానంటే ఇక్కడికి వెళ్ళి ఎల్స్ అని రాసుకున్నాను. ఎల్స్ అని రాసేసి ఆ తర్వాత నేను ఏం చేశానంటే ఇక్కడ ప్రింట్ ఆఫ్ అని పెట్టి నాకేం కావాలి, స్పేసెస్ ఉండాలి కాబట్టి ఆ స్పేసెస్ని రాయాలని ఎలా రాస్తారంటే ప్రింట్ ఆఫ్ అని పెట్టి స్పేసెస్ ఉండాలి కాబట్టి స్పేస్ అని ఇచ్చాను. తర్వాత ఏం కావాలి, ప్రతిదీ స్పేసే కావాలి, కామా పెట్టేసేసి తర్వాత నేను ఏం చేశానంటే ఎన్ ఈజ్ ఈక్వల్ టు స్పేస్ అని రాసేసాను. రాసేసి నేను ఇప్పుడు ఏం చేశాను అంటే లూప్ని రన్ చేశాను. వెంటనే నాకు ఏం జరిగిందో చూడండి. ఏం జరిగింది, నాకు వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ వాల్యూస్ అన్నీ కూడా నాకు ఏమైనాయి అంటే 1 2 3 4 5 1 2 3 4 5 1లన్నీ వచ్చేసి లాస్ట్ ఏదైతే ఉన్నాయో ఆ స్పేసెస్ అనేవి ప్రాపర్గా అడ్జస్ట్ అనేది అవ్వలేదన్నమాట. ఎందువల్ల అడ్జస్ట్ అవ్వలేదంటే మనం ఏం చేసామంటే జే ఈక్వల్ టు 1 జే ఈక్వల్ టు ఐ అనేది కనుక పెట్టామనుకోండి
అప్పుడు నాకు ఆ లాస్ట్ రో ఏదైతే ఉందో అప్పుడు ఆ రో అనేది నాకు ఏమవుతుందంటే డయాగ్నల్ వైజ్గా వస్తుంది అనమాట. ఆ డయాగ్నల్ వైజ్గా కాకుండా ఒక కాలంని మాత్రమే మనం తెచ్చుకోవాలనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడికి వెళ్ళేసేసి ఏం చేస్తారంటే ఏదో ఒక వాల్యూని మనం ఏం చేస్తామంటే తీసేయడం అనేది చేస్తామన్నమాట. ఇక్కడికి కరెక్షన్స్ చేసుకుంటారు. ఆర్ అని తీసేసి జే ఈక్వల్ టు ఐ అని పెడదాం. అప్పుడు ఏం జరిగిందో చూద్దాం. అప్పుడు నాకేమైంది, జే ఈక్వల్ టు 1 అనేది పెడితే నాకేమైందంటే ఫస్ట్ రో అనేది పోతుంది. అప్పుడు నేను ఏం చేశానంటే మళ్ళీ ఇక్కడికి వెళ్ళి ఆర్ అనేది పెట్టుకున్నాను. ఆర్ అని పెట్టుకొని జే ఈక్వల్ టు 1 అని పెట్టాను. ఆ తర్వాత నాకు ఏదైతే ఉందో ఈ మొత్తాన్ని తీసాను. ఏం జరుగుతుంది చూద్దాం అన్నమాట. ఇప్పుడు నాకేం జరిగిందంటే జే ఈక్వల్ టు 1 అనేది కనుక మనం పెట్టకపోతే ఏమైంది, ఫస్ట్ కాలం ఏదైతే ఉందో దాంట్లో వాల్యూస్ అనేవి మిస్ అవుతాయి అంట. ఓకేనా? ఓకే. ఇప్పుడు నేనేం చేశాను, జే ఈక్వల్ టు ఐ అనేది తీసేసాను. ఐ అనేది తీసేసానుకో ఎండ్ కాలం ఏదైతే ఉందో ఆ ఎండ్ కాలం అనేది మిస్ అవుతుంది. ఓకే. తర్వాత నేను ఏంటంటే ఈ వాల్యూని తీసుకొచ్చి ఇక్కడ పెట్టేశాను. ఆ తర్వాత నేను ఏం చేశానంటే ఇక్కడ ఏదైతే వాల్యూ ఉందో ఈ వాల్యూని నేను ఏం చేశానంటే తీసేసాను. ఈ వాల్యూ తీసేసి రన్ చేశాను. వెంటనే నాకు ఏం జరిగిందో చూద్దాం. వెంటనే నాకు ఏం జరిగింది, అక్కడ ఉన్న వాల్యూస్ అన్నీ నాకు డయాగ్నల్కి వచ్చేసినాయి. బట్ నాకేమైంది అంటే అక్కడ ఉన్న వాల్యూస్ అన్నీ కూడా నాకు ఏం జరుగుతుంది చూడండి. ఏం జరుగుతుంది, లాస్ట్ రో ఏదైతే ఉందో ఆ రో అనేది నాకు ఏమవుతుందంటే రాకుండా ఉండడం అనేది జరిగింది. ఆ తర్వాత నేను ఏం చేశానంటే ఫస్ట్ వాల్యూని తీసేసాను. అప్పుడు నాకు ఏం జరుగుతుందో చూద్దాం. నాకు అప్పుడు ఏం జరుగుతుంది, ఫస్ట్ రోని కనుక తీసుకోకపోతే నాకు ఏం జరుగుతుందో చూద్దాం. అప్పుడు నాకేమవుతుంది, ఫస్ట్ రోలో ఉండే వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మిస్ అవుతుంది. అంటే ఇప్పుడు నేను ఏం చేయాలంటే ఇప్పుడు నా ప్యాటర్న్ అనేది నార్మల్గానే వచ్చింది. కాన్లో ఉన్న స్పేసెస్ ఏవైతే ఉన్నాయో ఆ స్పేసెస్ అనేవి నాకు ఎలా ఉన్నాయంటే ప్రాపర్గా అనేది నాకు ఏం కావాలంటే ఎగ్జిక్యూట్ అవ్వాలి. అలా ప్రాపర్గా ఎగ్జిక్యూట్ అవ్వాలంటే మనం ఎలా రాస్తారంటే దానికంటూ ఒక టెక్నిక్ అనేది మనం ఫాలో అవుతాం అన్నమాట. ఏం ఫాలో అవుతామంటే ఎక్కడైతే స్పేసెస్ ఉన్నాయో వాటిని మాత్రం ఇచ్చేసేసి మనం ఏం చేస్తామంటే ఇక్కడ మనం ఏం చేస్తాం, ఐ ఈక్వల్ టు 1, ఐ ఈక్వల్ టు ఎన్, జే ఈక్వల్ టు 1, జే ఈక్వల్ టు నేను ఏం చేస్తున్నానంటే జే ఈక్వల్ టు ఐ అని పెట్టుకున్నాను. అప్పుడు నాకు ఏమైందంటే డయాగ్నోస్ షేప్ వచ్చేసింది. అదే నేను ఇక్కడికి తీసుకెళ్ళి ఐ పొజిషన్ నేను ఏం చేశానంటే ఎన్ అని పెట్టాను. ఎందుకని లాస్ట్ ఎంత అయితే ఉండాలో అన్ని కాలం ఉండాలి కాబట్టి ఇక్కడ ఎన్ అని తీసుకొచ్చుకున్నాను. ఎన్ అని తీసుకొచ్చి పెట్టాను అనుకోండి. అప్పుడు నాకు ఏం జరిగిందో చూడండి. నాకు ఎన్ అనే వాల్యూ ఎంతైతే ఉంటుందో ఆ వాల్యూ అనేది నాకు ఏమవుతుందంటే రావడం అనేది జరిగింది. అంటే మనం హాలో స్క్వేర్ అనేది కనుక ఫామ్ చేయాలనుకోండి, దాంట్లో మనం ఏం చేస్తామంటే ఏ కాలమ్స్లో అయితే వాల్యూస్ ఉండాలో ఆ కాలమ్స్ని మాత్రమే మనం మెన్షన్ చేసేసి మనం కోడ్ని కనుక రన్ చేసామనుకోండి, మనకి ఏమవుతుందంటే హాలో స్క్వేర్స్ ఏవైతే ఉంటాయో ఈ హాలో స్క్వేర్స్ అనేవి ఏమవుతాయంటే ఫామ్ అవ్వడం అనేది జరుగుతాయి అన్నమాట. ఓకేనా? ఇలా చేయడంలో ఎవరికైనా సరే డౌట్ ఉందో. ఓకే, అలానే ఇంకొక టికెట్ చేసేసేసి ఈరోజు సెషన్ ఎండ్ చేసేస్తాం. Morley, can you explain pyramid down? Yeah, these are the ID menu ticket. Tomorrow we will fetch one. Thank you very much. Okay. Have a great day. Bye.